ఇచ్చాడు కాబట్టి మనం ఈ స్థలంలో ఉన్నాం. మరి మనం బ్రతికుండుట దేవుని యొక్క దీవెనై ఉన్నది. మనం నడుచుట దేవుని యొక్క దీవెనై ఉన్నది. మరి మనం ఆహారం భుజించుట దేవుని యొక్క దీవెనై ఉన్నది. మరి మనము శ్వాసను విడిచిపెట్టుట, శ్వాసను తీసుకొనుట సమస్తమును దేవుని యొక్క దీవెనై ఉన్నది. కానీ పురుగు వంటి మానవుడు నిజంగా తలకాయ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఆ తలకాయలో గుజ్జు ఉండదు. ఉన్నా కానీ దాన్ని ఉపయోగించాడు. మరి సమస్తమును దేవునిదే వాడుకుంటాడు మనిషి. మరి నిలబడి ఉన్న ఈ భూమి దేవునిది, పీలుస్తున్న ఆక్సిజన్ దేవునిది, నీరు దేవునిది, ఆహారం దేవునిది. ఇదంతా అనుభవిస్తూ కూడా ఏ విధంగా మాట్లాడతాడంటే ఒక మూర్ఖుడిలాగా మాట్లాడతాడు. నిజంగా ఆ విధంగా దేవుడు నాకేం చేశాడు అనేవాడు ఎవరంటే నిజంగా వాడికి ఏ పేరు పెట్టాలో కూడా ఆ తెలుగు భాషలో ఉండదు. నిజమేనా? నాతో ఏకీభవిస్తారా? మరి దేవుడు నిన్ను బ్రతికించుటయే గొప్ప దీవెన, ఆశీర్వాదం. దానికంటే ఆశీర్వాదం ఏమీ లేదండి. కానీ ఈ మూర్ఖుడైన మానవుడు ఏం మాట్లాడతాడంటే ఆయన నాకు డబ్బులు కట్టలిస్తేనే నాకు ఆయన దేవుడు. డబ్బు కంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉన్నది. నిజమేనా? ఆరోగ్యము దేవుడు నీకు ఇచ్చిన గొప్ప దీవెన. దానికంటే ప్రాముఖ్యమైనది దేవుడిచ్చిన రక్షణ. అది గొప్ప దీవెనన్నిటికంటే గొప్ప దీవెనై ఉన్నది. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ లాజరు గురించి మాట్లాడతాం. నిజమేనా? కానీ లాజరుకు అసలైన దీవెన ఏంటిదో బాగా తెలుసు. కానీ ఇక్కడ కూర్చున్న చాలా మందికి తెలియదు. అదే బాధ వేసే కార్యక్రమం. నిజంగా దేవుడు మీకు ఏమై ఉన్నాడో అది గ్రహించకపోతే మీకు కుక్కకు, పందికి, బర్రెకు తేడా లేదు. పోనీ అదైనా కొద్దిగా గ్రహిస్తదేమో. హల్లెలూయా. లాజరు ఖచ్చితంగా ఆయన ఏది దీవెన, ఏది శాపము గ్రహించాడు. ఆయన డబ్బులో దీవెన లేదని ఆయన గుర్తించాడు. ఆయన ఆరోగ్యంలో దీవెన లేదని గుర్తించాడు ఆయన. నిజమేనా? కానీ దీవెన ఎక్కడున్నది? వాక్యంలో దీవెన ఉన్నది. దేవుడు నా వ్యాధిని బాగు చేయకపోయినా ఆయన నాకు రక్షణనిచ్చాడు. ఆయన నా యొక్క రోగాన్ని బాగు చేయకపోయినా, నా శరీరం కుళ్ళిపోయినా, దేవుడు నాకు ఆహారం ఇవ్వకపోయినా ఆయన నాకు రక్షణనిచ్చాడు. ఆయన అందుకొరకే లాజరు ఒక నమ్మకమైన వానిగా ఉన్నాడు. అందుకొరకే ఆయన అబ్రహాము రొమ్మున విశ్రాంతి తీసుకుంటున్నాడు. మీ అందరికి విశ్రాంతి కావాలా? విశ్రాంతి కావాలా? డబ్బులు కావాలా? విశ్రాంతి కావాలా? ఈ లోకంలో బంధువుల దగ్గర మార్కులు కావాలా? హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని యొక్క రొమ్ము పైన ఇప్పుడు ఆనుకోవాలి. ఎందుకు? పరలోకంలో ఎవరికి ఉంది అవకాశం? కేవలం అబ్రహాం యొక్క పిల్లలకు మాత్రమే. నీవు అబ్రహాం యొక్క కుమారుడిగా ఏ విధంగా మారుతావు? క్రీస్తును నీవు సంపూర్ణంగా విశ్వసించుట ద్వారా. క్రీస్తును అంగీకరించేవారే అబ్రహాం యొక్క కుమారులు, కుమార్తెలై ఉన్నారు. వాక్యంలో అలాగుందా? మరి క్రీస్తును ధరించిన మనము అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాం. క్రీస్తును ధరించకుండా నువ్వు అబ్రహాం యొక్క కుమారుడుగా, కుమార్తెగా ఉండలేవు. అందుకొరకే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఆ లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? అబ్రహాం యొక్క రొమ్ముననున్నాడు. కుమారులు మాత్రమే తండ్రి యొక్క, చెప్పండి సార్, రొమ్మున ఉంటారండి. భార్య మాత్రమే ఆ రొమ్మున ఉంటది. కుమారులు మాత్రమే ఎక్కడ ఉంటారు? మరి నిజంగా మీరు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలే ఉన్నారా? అందుకొరకే ఆ యొక్క లాజరు తన యొక్క తండ్రి రొమ్మున ఆనుకున్నాడు అక్కడికి వెళ్ళాక. నిజమేనా? క్రీస్తు కొరకు జీవించిన వారు అబ్రహాం యొక్క సంతానంగా పిలువబడతారని మనము వాక్యంలో చదివాము. పరలోకంలో చూసినప్పుడు కూడా అదే విధంగా ఉన్నది. దేవుడు భూమి పైన ఏది మాట్లాడాడో అదే మనం పరలోకంలో చూస్తున్నాం. కానీ చాలా చాలా రోజులు మనకు అర్థం కాలే. ఎందుకు లాజరు అబ్రహాం యొక్క రొమ్ము పైన ఆనుకున్నాడు? ఎందుకనగా ఆయన అబ్రహాం యొక్క కుమారుడు. ఆయన ఆ యొక్క 18 సంవత్సరాలుగా నడు వంగిపోయిన స్త్రీ వంగిపోయిందా? ఆ విశ్రాంతి దినాన ఆయన నీవు మంచిగా నడవమని చెప్పాడు ఆయన. ఆ రోజు ఏ దినం అది? విశ్రాంతి దినం. అది
నిజమేనా? వారు ఆయనను తప్పు పట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈమె అబ్రహాము కుమార్తె అన్నాడు ఆయన. దేవుని కార్యాలను నమ్మే ప్రతి వ్యక్తి అబ్రహాం యొక్క, మరి ఆ సందర్భంలో ఆయన అబ్రహాం కుమార్తెను ఎందుకు అన్నాడు ఆయన? ఆ లాజరును ఆయన ఎందుకు అబ్రహాం యొక్క రొమ్మునకు తీసుకొని పోయాడు ఆయన? మనమందరము క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా అబ్రహాము సంతానానికి మాత్రమే పరలోకంలో స్థానం. నిజమేనా? ఎవరు అబ్రహాం యొక్క కుమారులు కుమార్తెలు? ఎవరైతే క్రీస్తునందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచారో వారే అబ్రహాం యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంగమా, మనం గుర్తించాలి, మరి డబ్బునే దాంట్లో దీవెన లేదు. ఒకవేళ అదే దీవెన అయితే దేవుడు మనకు ఆ యొక్క ముఖేష్ అంబానీ కంటే మనకి ఎక్కువగా ఆయన డబ్బులు ఇచ్చేవాడు. ఆయన ఆ రతన్ టాటా కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు ఆయన. మరి అలాగనుకుంటే ఆయన ఆ యొక్క లాజర్ కూడా అదే డబ్బులు ఇచ్చేవాడు. కానీ లాజర్కి ఆయన ఏది ఇవ్వకపోయినా రక్షణనిచ్చాడు. అతని యొక్క జీవాన్ని క్రీస్తులో దాచిపెట్టాడు ఆయన. హల్లెలూయా! క్రీస్తు కొరకు జీవిస్తే ఏముందో తెలియజేశాడా, రుజువుపరిచాడా? మరి డబ్బున్న ధనవంతుడేమో పాతాళంలో వేదన పడుతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి రాకుండా కుటుంబం కుటుంబం అని పరిగెత్తేవాడు రేపు ఖచ్చితంగా నాశనం అవుతాడు. కానీ మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకమన్నాడు. ఎందుకు నువ్వు లేటుకు వస్తున్నావు? భార్యను సంతోషపెట్టడానికి, పిల్లలను సంతోషపెట్టడానికి, నీ బంధువులను సంతోషపెట్టడానికి. కానీ బంధువులను, మన మిత్రులను కాదు మనం సంతోషపెట్టాల్సింది. మనల్ని రక్షించిన దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. నేను ఆరాధికుడనే బయలుపాటు నీకు ఉండాలి. కానీ చాలా మంది గుర్తించట్లేరు, ఇంకా దేవుడెవరో గుర్తించట్లేరు, నువ్వెవరో నువ్వు గుర్తించట్లేవు. అందుకే నీకు ప్రతిసారి పాస్టర్ చెప్పాల్సి వస్తుంది. కానీ నీవు పాస్టర్ దగ్గరికి రాకముందే దేవుడే నీకు ప్రతిదినం బోధిస్తాడు. నిజమేనా? మనం ప్రతిదినం ఎవరి చేత బోధించబడుతున్నాం? ఆ గొప్ప పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మయే మన బోధకుడై ఉన్నాడు. నిజంగా ఆయన ప్రతిదినం నీ ఉపాధ్యాయుడైతే, ప్రతిదినం ఆయన నీ యొక్క బోధకుడైతే, నువ్వు ఖచ్చితంగా ఎవరు పిలిచినా పిలవకపోయినా నువ్వు సమయానికి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉంటావు. ఇది పాస్టర్ చెప్పవలసిన కార్యం కాదు. ఇది నువ్వు పాస్టర్ కొరకు హాజరేసుకోవడానికి రావట్లేవు, కానీ నువ్వు ఆరాధికుడు అని నువ్వు గుర్తించాల ముందుగా. నిజమేనా? మరి మీరందరూ దేవుని యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. దాన్ని మీరు గుర్తించాలి ముందుగా. నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చేత చేసుకోమన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ముందుగా ఆరాధకునిగా నువ్వు ఎన్నిక చేయబడ్డావు. నీవు దేవుని చేత పిలువబడ్డావు. పిలిచింది దేవుడు, ఏర్పరచుకున్నది దేవుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి రావాలి? దేవుని సంతోషపెట్టడానికి రావాలి. అందుకొరకే లాజరు తన జీవితం అంతట్లో ఆయన దేవుణ్ణి మాత్రమే ఆయన సంతోషపెట్టి ఉన్నాడు. అందుకొరకే ఆయన ఆ చనిపోయిన తర్వాత, నిద్రించిన తర్వాత విశ్రాంతిలో ఉన్నాడు. కాబట్టి మనము దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు, ఆయన కొరకు ప్రయాసపడిన వారిని ఆయన అందరిని తీసుకెళ్ళి ఆ విశ్రాంతిలో పెడతాడు ఆయన. హల్లెలూయా! మరి ఇంకా కొందరు మూర్ఖులు ఉన్నారు. డబ్బు కొరకే, డబ్బు ఏది ఇవ్వదని తెలుసు అయినా కానీ డబ్బును పట్టుకోవడానికే పరిగెడుతున్నారు. డబ్బును ఎట్లా సంపాదిద్దాం, డబ్బును ఎట్లా స్టోర్ చేద్దాం. దానివల్ల ఎంతోమంది స్టోర్ చేశారు. నిజమేనా కాదండి? రాజ్యాలు ఎడిపోయినాయి, రాజులు ఎడిపోయారు, ఆ రత్నరాశులు ఏమయ్యాయి? హల్లెలూయా! మరి గొప్ప గొప్ప కవులు ఉన్నారు, రాజులు ఉన్నారు, గొప్ప గొప్ప సభలు ఉన్నాయి, మంత్రులు ఉన్నారు. పాతకాలంలో మనం చరిత్రను చదివాం. మరి వారి వైభోగం అంతా ఏమైపోయింది? ఈ లోకము దాని ఆశయు గతించును అన్నాడు ఆయన. వారి వైభవం అంతా గడ్డి పువ్వు లాంటిది, అది గతించిపోయే నీడ వంటిది, త్రాసులో ధూళి వంటిది, నీటి మీద బుడగ వంటిది. దాని కొరకై నువ్వు ప్రయాసపడడం అనవసరం. ఒకప్పుడు డబ్బు ఉంటే మనకు అన్ని ఉన్నట్టే అనుకున్నాం. కానీ ఈ కాలంలో దేవుడు ఏ సౌకర్యంలో కూడా దేవుడు లేడని బయలుపరచబడింది. హల్లెలూయా!
నేను ఆలోచన చేస్తూ ఉంటాను, ఒకవేళ డబ్బు ఉంటే దీనివల్ల ఏంటిది నాకు ఉపయోగం? ఒకవేళ నాకు మంచి ఒక క్లాస్ అయిన ఇల్లు ఉన్నది అనుకుందాం, దానివల్ల ఏంటిది నాకేం ఉపయోగం చెప్పండి? హల్లెలూయా. దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వకపోతే, నిద్ర సరిగా పట్టకపోతే నాకు ఆ పాలిస్ బండలు ఉండే ఏం ప్రయోజనం? నిజమేనా? ఎంత ఆశ ఉండి కనీసం ఆ ఒక ముద్ద అన్నం తినడానికి కూడా నీకు ఆరోగ్యం బాగాలేదు, ఒక ముద్ద తిన్నావా చచ్చినట్టే బిడ్డ అని అంటాడు డాక్టరు. ఇవన్నీ నేను ఆలోచన చేస్తాను, ఏది ఉన్నా వీటి వలన నాకు సంబంధమే లేదు. కానీ నాకు సంబంధం ఎవరితోనంటే నా దేవునితో. నా దేవుడే నాకు కావాలి. ఏది కూడా నన్ను సంతృప్తి పరచజాలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగా మనము ఆ స్థితిలోనికి ఎదిగినప్పుడు దేవుడు 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 మనల్ని ఆయన ప్రేమిస్తాడు. ఆయన మన పట్ల ఆయన సంతోషపడతాడు. ఆయన హల్లెలూయా. ఆయన సమస్తాన్ని తయారు చేసిన తర్వాత ఇది మంచిది ఇది మంచిది అని చూశాడా? అలాగనే మనం వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మన ఒకదాని వెనకాల ఒకటి పేర్చుకుంటూ వచ్చినప్పుడు ఆయన సంతోషపడతాడు. ఇది మంచిది అని అంటాడు ఆయన. అదే దేవుడు ఆ రోజు మంచిదని చెప్పిన దేవుడు లేడా? ఇప్పటికీ ఆయన విశ్రాంతిలో లేడు. ఆయన తన సృష్టిని చేస్తూ ఉన్నాడు. ఆయన విశ్రాంతిలో ఉన్న దేవుణ్ణి మళ్ళా పని చేసేటట్టు చేసింది ఎవరు? మన పితరుడైన ఆదాము. నిజమైన ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఆయన కానీ లేదు లేవాలి సారు, నేనంతా గలిబిలి చేశాను, మళ్ళీ నీవు దాన్ని నిర్మించాలి. కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన విశ్రాంతిలో నుంచి బయటకు వచ్చి హల్లెలూయా ఇప్పుడు ఆయన ఒక క్రమంలో అమరుస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన 7వ దినం కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. వచ్చిందా 7వ దినం? ఇంకా 6వ దినంలోనే మనం ఉన్నాం. ఇంకా ఆయన తన సృష్టిని లాగుతూ ఉన్నాడు. ఆయన ఆ ఏదెనును క్రమంలో పెట్టడానికి ఎట్లయితే లాగాడో ఇప్పుడు కూడా ఆయన లాగుతూ ఉన్నాడు. ఆయన ఆ రోజు సృష్టిని క్రమంలో పెట్టేదానికి లాగాడు ఆయన. కానీ ఈరోజు తన వధువైన సృష్టిని, ఇదే నిజమైన నూతన సృష్టి అయి ఉన్నది. నూతన సృష్టి అంటే భూమి ఆకాశం కాదు, కానీ ఆయన వధువే ఆయనకు నూతన సృష్టి అయి ఉన్నది. హల్లెలూయా. ఆ రోజు నూతన సృష్టి అంటే ఎవరంటే ఆ మర్య గర్భంలో ఒక శరీరాన్ని ఆయన ఒక నూతన క్రియను జరిగించాడు. ఆయన అది ఆ రోజు ఆయనకు నూతన సృష్టి అయి ఉన్నది. కానీ ఇప్పుడు ఆయన అనేకమైన ఆ సృష్టిలను ఆయన లాగుతూ ఉన్నాడు. ఆయన వారు ఇక్కడ ఉంటే ఆమేన్ చెప్తారు. ఉన్నారా? మనమందరం ఎవరి చేత లాగబడుతూ ఉన్నాం? ఆ గొప్ప సృష్టికర్త చేత. ఆయనే మనల్ని సృజిస్తూ ఉన్నాడు. ఆయన ఒక క్రమంలో పేర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళాలి. ఆ విశ్రాంతి ఏంటిది చెప్పండి? అదే 1000 ఏళ్ల పరిపాలన. ఆదాము యొక్క 1000 ఏళ్ల పరిపాలన. ఆ రోజు దేవుడు విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఆదాము అవ్వలకు ఆయన 1000 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన. అయితే ఆదాము దాన్ని పాడు చేశాడు. కాబట్టి ఆదాము స్థానాన్ని మరలా భర్తీ చేయడానికి హల్లెలూయా ఇప్పుడు ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆయన ఒకరోజు రెండో ఆదాము యొక్క భార్య 1000 ఏళ్ళు ఈ భూమిని చేస్తారా? వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఆదాము యొక్క భార్య ఉన్నదా? ఆదాము ఇక్కడే ఉన్నాడా? ఆయన మనలో ఇప్పుడు ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. ఆయన తన వధువుతో ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు తనకున్న ఆ మర్మమంతా బయలుపరిచాడు. ఆయన ఈరోజు వాక్యంలో మర్మం అంటూ ఏది లేదు. ఎంత తేటగా నువ్వు దేవుని కొరకు జీవించాలో చాలా తేటగా ఆయన మనకు సంగతులను స్పష్టపరిచాడు. ఆయన ఇవన్నీ తెలిసిన తర్వాత డబ్బు లేదని, అది లేదని, ఇది లేదని మనం కారణాలు చెప్పకూడదు. దేవుని మనం ఎంతో దగ్గరగా హత్తుకొని మనం ఆయనను మాత్రమే సేవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వాక్యాన్ని మరి మీరు గ్రహించాలని కోరుతున్నాను. మరి బైబిల్ గ్రంథం అంతా మనదే. ఈ వాక్యం ఎవరో కాదండి. మరి వాక్యం అంతా దేవుని యొక్క అనాది ప్రణాళిక ఉన్నది. మరి దేవుడు ఎన్నడూ తన ప్రణాళికను చెప్పండి కొత్త ఈరోజు వచ్చారా వర్తమానంలోనికి? దాన్ని పూరించాలి, మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుడు తన ప్రణాళికను ఎన్నడూ మార్చాడు. గట్టిగా చెప్పండి,
తన ప్రణాళికను ఎన్నడైనా మార్చడు. మార్చడు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఏది పడితే అది చెయ్యడండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తన మనసులో ఆయన ఒక ప్రణాళికను రచించాడు. ఆయన చెప్పండి, దేవుని మనసు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ప్రభువా, నీ కార్యము నువ్వు ఎన్నడూ మార్చవు. కాబట్టి ఆయన ఒంటరిగా కూర్చొని ఈ సృష్టిని ఏ విధంగా చేయాలి, మరి ఏ విధంగా దీన్ని రాబట్టాలనే దాని కొరకు ఆయన ఒక్క గొప్ప ప్రణాళికను వేశాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు? 1-2 సంవత్సరాలు కాదు, ఒక 4-5 సంవత్సరాలు కాదు, ఆయన కోట్ల సంవత్సరాలు ఒంటరిగా కూర్చొని ఆయన ఒక గొప్ప ప్రణాళికను ఆయన రచించాడు. ఆయన కాబట్టి ఆయన తన యొక్క వెనక భాగంలో ఆలోచించిన ఆ ప్రణాళికను ఎన్నడను దాన్ని మార్చడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన ఈ భూమి మీద వచ్చినప్పుడు అరే దానికంటే ఇది బాగుంది, అది బాగుంది, కాబట్టి తనకు చంచల మనసులాగా ఆయన ప్రవర్తించలేదు ఆయన. కానీ మనకైతే చంచల స్వభావం ఉంటది. వాడిని ఏం నమ్ముతాంరా మనం? వాడికి ఏమంటారు, పూటకొక మాట మారుస్తాడు వాడు. ఇప్పుడే ఇస్తానడా? ఇందాక నేను గంట క్రితం పోయి అడిగినా, ఏంద్రా 1000 రూపాయలు ఇస్తాను అంటే నా దగ్గర లేవని అన్నాడు. అంతేనా? మానవుడు పూటకొక విధంగా మారిపోతా ఉంటాడు. కానీ దేవుడు మాత్రం తన ప్రణాళికను ఆయన ఎన్నడూ మార్చడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన కోట్ల సంవత్సరాలు ఆయన ఒంటరిగా కూర్చొని ఆలోచన చేసింది. ఆయన మార్చేదానికి ఆయన ఆలోచన చేయలేదు ఆయన. కాబట్టి వాక్యం సెలవిస్తున్నది, మన ప్రవక్త మాట్లాడి ఉన్నాడు, దేవుని యొక్క ఆలోచనలు నిత్యములు, అవి శాశ్వతములు, అవి ఎన్నడూ మార్చబడవు. అందుకొరకే ఈ బైబిల్ గ్రంథం ఏంటిదంటే దేవుని యొక్క అనాది ఆలోచన, అనాది ప్రణాళిక, అనాది ఆయన యొక్క చిత్తమై ఉన్నది. ఆయన దాని ఎన్నడూ ఆయన మార్చడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం ఏంటిదనంటే దేవుని యొక్క ఆలోచన ఉన్నది. ఆయన తన ఆలోచనలో ఉన్న దాన్ని ఏం చేశాడు? ఇప్పుడు ఆయన క్రియారూపంలో తీసుకొని వచ్చాడు ఆయన. నిజమేనా? ఆయన కోట్ల సంవత్సరాలు ఏదైతే ఆలోచన చేశాడో ఇప్పుడు ఆయన దాన్ని ఉనికిలోనికి తీసుకొని రావాలి ఆయన. అర్థం చేసుకుంటున్నారా? ఏమో సార్, ఆయన మాకు బుక్కెడు బువ్వ ఇస్తే చాలు, వస్త్రాలు ఇస్తే చాలు, ఆయన ఎక్కడ కూర్చున్నాడో ఏం ఆలోచన చేశాడో మాకు అక్కర్లేదు. అయితే నీవు దేవుని కుమార్తెవు కావు. కానీ దేవుడు ఎందుకు తన చిత్తమును గూర్చిన మర్మమును మనం తెలుసుకోవాలని. హల్లెలూయా. కాబట్టి నీ గురించి ఆయన కోట్ల సంవత్సరాలు ఆలోచన చేశాడు ఆయన. ఆయన కొరకు ఆయనకి ఏమైనా ఆకలి అవుతుందా? ఆయనకి ఏమైనా నిద్ర పడుతుందా? ఆయన ఒంటరిగా ఉండలేడా? కానీ ఆ పక్క ప్రణాళిక ఆలోచన అంతా ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. నిజమేనా? శిలువలో మరణించింది ఎవరి కొరకు? ఆయన నీ కొరకు, నా కొరకు మరణించాడు ఆయన. తన రక్తమును ధారపోసింది ఎవరి కొరకు? తన కొరకు తాను కాదు. ప్రధాన యాజకులు మరి రక్తాన్ని తమ కొరకు, ప్రజల కొరకు తీసుకొని పోయేవారు. కానీ ఇప్పుడు ఆయన ఆ రక్తాన్ని తన కొరకు కాదు కానీ ఆయన మన కొరకు చిందించాడు ఆయన. ఈ సమస్యమును ఆయన కోట్ల కొలది సంవత్సరాలు ఆలోచన చేసింది నీ కొరకు, నా కొరకే. తన యొక్క పోలికలో ఉన్న నీ కొరకు, నా కొరకే చేశాడు ఆయన. కానీ మనం మాత్రం ఆయన కొరకు అస్సలు ఆలోచించడానికి మనం సమయాన్ని ఇవ్వట్లేదు. ప్రభువా, ఇదంతా ఆకాశాన్ని చూసినప్పుడు ప్రభువా నీ మహిమ ఎంత గొప్పది, భూమిని చూసినప్పుడు ప్రభువా నీ కార్యాలు ఎంత అద్భుతకరమైనవి. హల్లెలూయా. ఇవి ఎన్నడూ మారకుండా అలాగనే ఉన్నాయి. ఎందుకంటే నువ్వు మారని వాడవని సృష్టి చెబుతూ ఉన్నది, నువ్వు మారవని ఆకాశం చెప్తూ ఉన్నది. ప్రభువా, నీ యొక్క మహిమను ఆకాశం వివరిస్తున్నది, ఈ భూమిని మహిమను వివరిస్తూ ఉన్నది. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ప్రవక్త అన్నాడా, ఆకాశంలో నువ్వు ఆయన మహిమను చూస్తావు, ప్రకృతిలో ఆయన మహిమను చూస్తావు, బైబిల్లో నువ్వు ఆయన మహిమను చూస్తావు. కాబట్టి ఇదంతా బైబిల్ గ్రంథం అంతా ఏంటిదనంటే ఏదో పుస్తకం కాదు ఇది. చెప్పండి, పుస్తకం కాదు సార్ ఇది. ఏంటి చెప్పండి? దేవుని యొక్క అనాది ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప సంకల్పం ఇది.
ఆయన ఏమేం చేశాడో ఆయన నీ చేతికిచ్చి, కుమారుడా దీంట్లో సంతోషపడు, ఇదిగో నా ప్రణాళికను బట్టి ఆనందించు, ఓ నన్ను ఘనపరచు, మహిమపరచు. ఆయన ప్రణాళిక నిన్ను సంతోషపెడుతున్నదా? నిన్ను ఆనందింపజేస్తూ ఉన్నదా? ఆయన ప్రణాళికలో నిన్ను కలిగి ఉండుట, ఆయన ప్రణాళికలో నువ్వు ఒక పాత్రగా ఉండుట. హల్లెలూయా. అందుకొరకే ఇప్పుడు ఈ వాక్యం అంతా ఏంటిదనంటే ఆయన యొక్క గొప్ప ప్రణాళిక, ఆయన ఆలోచన, ఆయన సంకల్పమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన దీన్ని మార్చలేడు. ఆయన భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు, ఇప్పుడు ఆయన ఆలోచన ఏమైంది? మాటగా మారింది. చెప్తారా? ఆయన ఆలోచన ఏమైంది? మాటగా మారింది. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడున్నది? ఆయన మనసులో ఉన్నది. ఆ వాక్యం ఏమైంది చెప్పండి? శరీరధారిగా అయింది. ఆ శరీరం ఏం చేసింది? ఆయన ఆలోచన అన్నిటిని బయటికి రాబట్టింది. హల్లెలూయా. ఆ క్రీస్తు లేకుండా ఆయన ఏది చేయలేదు. ఆయన ఇప్పటికైనా మనం అర్థం చేసుకుందామా? ఇప్పుడు బైబిల్లో ఏ మర్మం కూడా దాగబడలేదు. ఆయన సమస్తమును ఆయన ఇప్పి తన వధువుకు కనబరిచాడు. ఆయన మరి ఆ గొప్ప యోహాను మరి ఎంత ఆతృతగా ఉన్నాడు. ఆయన మరి ఈ మర్మాలన్నీ చూస్తా ఉంటే పెన్ను పేపర్ తీసుకొని, ప్రభువా నేను మొత్తం రాసేస్తానంటే, ఆగాగు, నీ పని కాదు ఇది. హల్లెలూయా. మరి యోహానును సంతోషపరిచిన దేవుని కార్యాలు, మరి యోహాను ఇక్కడ ఉన్నాడా? యోహాను ఎవరు? వధువే యోహానే ఉన్నాడు. ఏమో సార్ మీరు ఎన్నన్నా చెప్పండి, ఉండడానికి ఇల్లు లేదు, డబ్బులు కట్టలేవు, మా అమ్మాయిని బాగా చదివేయాలి అంటే నీ అమ్మాయిని చదివించుకోవడానికి దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడా? నీ అబ్బాయిని చదివించడానికి ఇక్కడ పెట్టాడు ఆయన? దేని కొరకు పెట్టాడు ఆయన? ఆయన చిత్తాన్ని నువ్వు సంతోషపడేదానికి, ఆయన చిత్తం కొరకు నువ్వు జీవించేదానికి నిన్న ఆయన ఈ భూమి మీద పెట్టాడు. ఆయన కార్యాలను చూచి నువ్వు సంతోషపడాలని. హల్లెలూయా. ఆ క్రీస్తు దేవుని కార్యాలను బట్టి ఆయన సంతోషపడ్డాడు. ఆయన నిజమేనా? క్రీస్తు ఎవరి కార్యాలను చూసి సంతోషపడ్డాడు? దేవుని కార్యాలు. ఇప్పుడు నీ భర్త ఆయన యొక్క తండ్రి యొక్క కార్యాలను చూసి సంతోషపడ్డప్పుడు మరి నీవు ఎట్లా సంతోషపడాలి? నీ భర్త యొక్క కార్యాలను బట్టి. ఎవరు నీ భర్త? క్రీస్తే మన యొక్క శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తే మన యొక్క భర్త అయి ఉన్నాడు. నిజమేనా? మరి ఆ గొప్ప దేవుడే ఆ కార్యాలను బట్టి సంతోషపడ్డప్పుడు ఈరోజు ఆయన వధువు కూడా సంతోషపడాలి. హల్లెలూయా. కాబట్టి భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు ఏ మాత్రం గతించవు అన్నాడు ఆయన. కాబట్టి ఎందుకు బైబిల్ గ్రంథంలో ఒక రూతు అనే ఒక ప్రేమ కథను పెట్టాడు ఆయన? చెప్పండి. ఈ రూత్ అనే గ్రంథము ఏంటిదో కాదు కానీ ఆయన యొక్క ముందు ప్రణాళిక ఉన్నది. అది ఒక ముంగుర్తుగా పెట్టాడు ఆయన. రాబోయే రూతునకు ఆమె ఒక సూచనగా, ఛాయగా, ఒక ప్రతిబింబంగా ఆమె ఉన్నది. కానీ అసలైన రూతు ముందు రాబోయే రోజులో ఉన్నది. కాబట్టి రూతు గ్రంథం అనేది పాత నిబంధనలో జరిగిందంటే నిజంగా మరి కొత్త నిబంధనలు కూడా ఒక రూతు ఉండాలి. దేవుడు తన ఆలోచనలు ఎన్నడూను మార్చడు ఆయన. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యాలు మనం చదివినప్పుడు మనం ఎంతో సంతోషపడాలి, ఆనందించాలి. హల్లెలూయా. మరి కాబట్టి ఆ రూతు మరి బోయజు లెక్క ప్రేమ కథ, ఆ మధ్యలో ఒక ఆమె ఉన్నది, ఒక మధ్యవర్తి. రూతును బోయజును ఏకం చేసిన ఆమె ఉన్నదా? ఎవరామె? ఆ నయోమి ఏం చేసింది? ఆ రూతును తన యొక్క భర్త దగ్గరికి పట్టుకొని వచ్చింది. అలాగ నిజమేనా? మరి మనల్ని మన యొక్క భర్త అయిన బోయజు దగ్గరికి పట్టుకొని వచ్చింది ఎవరు చెప్పండి? ఆ పాత నిబంధన నయోమి. ఇజ్రాయేలీలు నయోమికి ముంగుర్తుగా ఉన్నారు. నయోమి బయటికి వెళ్ళుట, ఇజ్రాయేలీలు వాక్యం నుంచి బయటికి వెళ్ళుట. నయోమి బయటికి ఎందుకు వెళ్ళింది? రూతును లోపలికి పట్టుకొని వచ్చేదానికే. ఇజ్రాయేలీలు ఎందుకు యేసుక్రీస్తును బయటికి త్రోసివేశారు? ఈ రూతును లోపలికి తీసుకొని వచ్చేదానికే. హల్లెలూయా.
ఇదంతా ఏమిటని మనం ఆలోచన చేసినప్పుడు అదంతా ఏదో కాదు, అది దేవుని యొక్క గొప్ప చిత్తమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి రూతు గ్రంథం అనేది చాలా అద్భుతకరమైన ఒక ప్రేమ కథ. హల్లెలూయా. మరి చూసారా, అందులో మిమ్మల్ని చూసారా? ఆ రూతు ఎవరో కాదండి, ఆ రూతు మనమై ఉన్నాం. నిజంగా బోయేజు రూతుని వివాహం చేసుకోవడానికి అస్సలు రూతు అర్హురాలే కాదు, నిజమేనా? కానీ ఆమె బోయేజు యొక్క మరి ఆ కృపకు పాత్రులుగా, ఆయన దయకు పాత్రురాలుగా మార్చబడడానికి గల కారణము ఆమె అత్తైన నయోమి. నయోమి ఏం చెప్పిందో దాన్ని ఆమె చేసి ఉన్నది. హల్లెలూయా. ఇజ్రాయేలులు ఏ దేవుడైతే, ఏ వాక్యమైతే మారదని చెప్పారో, ఏ వాక్య ప్రకారంగా దేవుని ఆరాధించాలని చెప్పారో ఆ వాక్యాన్ని మనం పట్టుకున్నందున, హల్లెలూయా, నిజమేనా? నయోమి చెప్పిందా రూతుకి? నువ్వు ఏమేం చేయాలో, ఎక్కడ ఉండాలో అదంతా ఆమె చెప్పి ఉన్నది. నయోమిని గౌరవించినందున, హల్లెలూయా. ఈరోజు ఈమె కూడా అంతేనా? చెప్పండి. ఆ వాక్యాన్ని గౌరవించినందున ఇజ్రాయేలుడు దేవుని సమీపించే విధానం ఏ విధంగానో మనకు తెలియదండి. రూతుకు ఆ యొక్క దేవుని ప్రజలెవరో తెలియదు, దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు, నిజమైన దేవుడు ఎవరో రూతుకు తెలియదు. కానీ నయోమి మాత్రమే నిజమైన దేవుడు ఎవరో తెలుసు, దేవుని ఎలాగ సమీపించాలో. చెప్పండి, ఎవరికి తెలుసు? నయోమికి మాత్రమే తెలుసు. ఆమె నయోమిని బట్టి దేవుని ప్రజలతో ఆమె చేరి ఉన్నది. నయోమిని బట్టి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నది. నిజమేనా? ఈరోజు మనం కూడా అదేనా? ఇజ్రాయేలులకే తెలుసు దేవుడు ఎవరు, ఆయన ఎలాగ సమీపించాలి, దేవుని కార్యం ఎలా చేయాలి. మనకు అసలు ఏ మాత్రం తెలియదు. మనము అపరాధంలో, పాపంలో చచ్చిన వారము. కానీ ఆరాధన, ఆ యొక్క కార్యక్రమాలన్నీ, మంచి కార్యక్రమాలన్నీ యూదులవి. హల్లెలూయా. కాబట్టి వారు 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 ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టారో వారి ఆరాధన క్రమాన్ని మనం చూడగలిగాం. దేవుని సమీపించే విధానం యూదుల దగ్గర మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక తాకబడిన స్త్రీ, ఆ రూతుకు ఇదివరకే వివాహం అయింది, నిజమేనా? ఆ బోయేజు పెళ్లి కాని వాడు, ధనవంతుడు. అతడు కోరుకుంటే ఎలాంటి చక్కనిదైనా అతడు పెళ్లి చేసుకోగలడు. కానీ ఆ యొక్క బోయేజు ఎట్లాంటి వాడునంటే, ఆ గొప్ప బోయేజుకైన ఒక ప్రతినిధిగా ఉన్నాడు, ఒక ఛాయారూపిగా ఉన్నాడు ఆయన. అయితే ఆ బోయేజు రూతులో ఏం చూశాడు? ఆయన గుణ లక్షణాలను చూశాడు. ఆయన ఆ బోయేజు అందం పైన ఆధారపడలేదు, నిజమేనా? అలాగనే ఈ రోజు కూడా అదేనా? మన యొక్క గొప్ప బోయేజు మన అందం పైన చూడలేదు ఆయన, కానీ ఒక గుణ లక్షణం కలిగిన రూతును వెతుకుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన యొక్క గుణ లక్షణాన్ని బయటకు తీసుకొని వచ్చేది ఈ వర్తమానమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి అక్కడ చక్కని ఒక ప్రేమ తాకబడిన ఒక స్త్రీని ఒక మంచి ధనవంతుడు, మరి ఒక మంచి వ్యక్తి వివాహం చేసుకుంటున్నాడు. ఒక తాకబడిన స్త్రీ, నిజమేనా? ఒక పురుషుడి చేత తాకబడిన స్త్రీని ఒక మంచి వ్యక్తి వివాహం చేసుకోవాల్సిన అవసరత లేదు. కానీ కేవలం ఆమె బోయేజు యొక్క కృపకు పాత్రురాలుగా మార్చబడింది. దేన్ని బట్టి? ఆ నయోమిని బట్టి, ఆ నయోమిని గౌరవించడాన్ని బట్టి. హల్లెలూయా. చూడండి, బోయేజు యొక్క తండ్రి కూడా అట్లాంటోడే. ఒక తాకబడిన స్త్రీని, తెలుసా ఎవరా ఆమె? చెప్పండి. బోయేజు యొక్క తల్లి ఎవరండి? రాహాబేనా? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే గాని. హల్లెలూయా. సల్మాన్ యొక్క ప్రేమ కథ ఎలాగున్నదో, ఆ గొప్ప బోయేజు యొక్క ప్రేమ కథ అలాగనే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మందితో తాకబడిన ఆ స్త్రీ, నిజమేనా?
ఆ సల్మాను మొదటి చూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు. కారణం చెప్పండి. ఆ రాహాబ్ అనే వేశ్య సల్మాన్ యొక్క ప్రేమకు పాత్రురాలుగా మార్చబడింది. దేవుడు నామానికి స్తుతి మహిమ కలుగును గాక. నిజంగా ఆ సల్మాను బోయేజ్ యొక్క, చెప్పండి, బోయేజ్ యొక్క ముత్తాత ఉన్నాడా? ఎవరు సార్? సల్మాన్కు బోయేజ్కి ఏంటి సంబంధం? సల్మాను ఆ బోయేజ్ యొక్క తండ్రి అయి ఉన్నాడు. ఆ ఆ యొక్క తండ్రి ఏ మార్గంలో నడిచాడో కుమారుడు అదే మార్గంలో నడిచాడు ఆయన. ఎందుకు ఆ రాహాబు ఆ సల్మాన్ యొక్క ప్రేమలో పడ్డానికి గల కారణం ఏంటిది? హల్లెలూయా. చూడండి, ఆ ప్రేమ అది కూడా చాలా అద్భుతమైన ప్రేమ కథ అది. నిజంగా ఆమె మరి ఎప్పుడైతే విన్నదో దేవుని గురించి, విన్నదా? ఆ ఎరికో పట్టణస్తురాలు ఆమె శపించబడిన పట్టణం అది. మరి అది ఏ విధంగా ఉందంటే, ఈ భూమికి చెందిన వారం మనం, ఇదంతా శపించబడింది ఇది. ఆమె ఎరికోకు చెందినది, మనం కూడా ఎరికోకు చెందిన వారం. ఎరికో అనగా శపించబడినది. ఈ భూమి అంతా శపించబడిందా? మనం కూడా భూమిలో ఒక పార్ట్ అయి ఉన్నాం, భాగమై ఉన్నాం. హల్లెలూయా. ఆ శపించబడిన పట్టణస్తురాలు మరి ఆ సల్మాన్ యొక్క ప్రేమలో, లేదా సల్మాను ఆమె యొక్క ప్రేమలో పడ్డానికి గల కారణం ఏంటిది? సల్మాను కోరుకుంటే ఆయన దేశంలో, ఆయన ప్రజల్లో మంచి స్త్రీలు లేరా? చాలా మంది ఉన్నారు. కానీ ఆ స్టోరీ ఏంటిది? అది రాబోయే గొప్ప సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ప్రేమ కథ అది. సల్మాన్ ఎవరంటే సైన్యాధిపతి అయి ఉన్నాడు. మన యొక్క గొప్ప సల్మాన్ ఎవరు చెప్పండి? సైన్యములకు అధిపతి యగు యెహోవాయే. హల్లెలూయా. ఆమె ఆ యొక్క సల్మాన్ యొక్క ప్రేమలో, లేదా సల్మాన్ ఆమె యొక్క ప్రేమలో పడ్డానికి గల ఒకే ఒక కారణం, ఆమె ఎప్పుడైతే దేవుని గురించి విన్నదో, ఆమె ఆ దేవుని చూడాలనుకున్నది, ఆ దేవుని ప్రజలతో సాహసం చేయాలనుకున్నది. అదొక్కటే ఆమెను సల్మాను ప్రేమలో పడేటట్లు చేసింది. హల్లెలూయా. ఎందుకు? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు ఖచ్చితంగా వారిని ఆయన మహిమపరుస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన ముందుగా ఎవరినైతే ఎరిగాడో వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులుగా ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని ఆయన మహిమపరుస్తాడు. ఆయన ఎందుకు ఆ యొక్క రాహాబును ఆయన మహిమపరిచాడు, అందరికి తెలియపరిచాడు. ఆయన ఇదిగో ఈమె నన్ను గురించి విన్నప్పుడు ఆమెలో ఒక ఉత్తేజం వచ్చినది, ఒక బయలుపాటు వచ్చింది. ఆమె ఆ కొత్త మద్యాన్ని తాగి ఉన్నది. మద్యం ఏం తీసుకొని వస్తుంది? దేవుని కొరకు జీవించాలని ఒక ఉత్తేజాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆమె ఆ సల్మాన్ యొక్క ప్రేమలో పడ్డానికి గల కారణం ఏదనగా, ఆమె ఆ యొక్క దూతలను చేసుకొని ఉన్నది. నిజమేనా? ఈరోజు మనం కూడా సల్మాన్ యొక్క భార్యగా ఉండడానికి గల కారణం చెప్పండి. అదేనా? పౌలు గారు ఏ వర్తమానం అయితే చెప్పాడో, విలియం బ్రెనామ్ ఏ వర్తమానం అయితే చెప్పాడో, ఆమె దగ్గరికి 2 దూతలు వెళ్ళారు. ఇప్పుడు మనకు కూడా దూతలు ఉన్నారా? ప్రవక్త అన్నాడా, పౌలు గారు ఏది బోధించాడో నేను దానినే బోధించాను. కాబట్టి ఆ 2 యొక్క వర్తమానం ఏదో కాదు, కానీ ఆ రాహాబు కట్టుకున్న ఎర్రని తాడు, ఈ ఎరుపు లేకుండా దేవుడు నిన్ను గుర్తించడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రోజు ఆ యొక్క రాహాబుకు ఎర్రని ఒక ఆనవాలు సూచన అయితే, కానీ ఈ రోజు ఈ యొక్క దూతలు ఏదో ఎర్రని తాడో మరొకటో ఒక ఎర్రని గుడ్డను ఇవ్వలేదు, కానీ దేవుని యొక్క రక్తాన్ని మనకు గుర్తుగా ఇచ్చి ఉన్నారు. ఎప్పుడైతే మన ఇంటికి ఈ గుర్తును మనం కలిగి ఉన్నామో, ఆ సల్మాను మనల్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఓ సల్మాన్ యొక్క ప్రేమకు ఆమె పాత్రలుగా మార్చబడడానికి కారణము అదొక్కటే, మరొకటి ఏది కానే కాదండి. ఆ ఆనవాలు కింద ఆమె సల్మాన్ యొక్క ప్రేమలో పడి ఉన్నది, లేదా సల్మాను ఆమెను ప్రేమించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చూడండి, ఆ రాబోయే ఆ గుర్తులవి. ఎందుకు దేవుడు ఒక రాహాబును అక్కడ పెట్టాడు, ఎందుకు ఒక సల్మాన్ను పెట్టాడు? ఆయన అది దేవుని యొక్క
ఒక ప్రణాళిక అయి ఉన్నది, ఒక ఆలోచన అయి ఉన్నది. ఆ ఆలోచన ఆయన రాబడుతూ ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అందులో నుంచి వచ్చిన సల్మాన్ నుండి వచ్చిన ఆ బోయజు కూడా హల్లెలూయా అదే అదే తండ్రి ఏ మార్గంలో అయితే వెళ్ళాడో అదే మార్గంలో ఆయన ఒక స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అదేనా? ఇప్పుడు ఈ రూతు గ్రంథం అనేది పూర్తిగా దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. ఒక బోయేజు రూతుల గురించి కాదు, కానీ ఆ ప్రేమ కథ నిజమైన బోయేజు నిజమైన రూతు లెక్క ప్రేమ కథ అయి ఉన్నది. ఇందులో ఇంకొక మధ్యవర్తి కూడా ఉన్నారా? ఎవరు? నయోమి. ఆ నయోమి ఎవరు చెప్పండి? అదే ఇజ్రాయేలీలు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ రూతును పెళ్లి చేసుకోవాలంటే డోలు కావాలి, మేళం కావాలి, తాళి కావాలి. అదేనా మీరు చెప్పబోయేది? చెప్పండి సార్. బోయజ్ ఏం చేశాడు? మాకేం తెలుస్తుంది? బోయజ్ ఏం చేశాడు? నయోమికున్నదంతా విడిపించాలి. విడిపించిన తర్వాత ఆయన ఏం చేయాలి? రూతును వివాహం ఆడాలి. హల్లెలూయా. కాబట్టి మన గొప్ప బోయజు కూడా ఏం చేశాడు తెలుసా? ఆ సిలువలో ఆయన హల్లెలూయా ఆ పాత నిబంధన పరిశుద్ధులందరినీ మోచించాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన రూతు కొరకు ఇప్పుడు ఆయన వివాహానికి వచ్చి ఉన్నాడు. మొదట ఏం చేయాలి? నయోమి యొక్క ప్రతి ఆస్తిని విమోచించాలి. హల్లెలూయా. చూడండి, చాలా చక్కని ప్రేమ కథ ఇది. అర్థమవుతుంది అందరికీ? అదేనా? కాబట్టి దేవుడు ఏదో మరి కొత్త కార్యాలు ఆయన చేయలేదు, కానీ తన మనసులో ఉన్నదాన్ని ఆయన రాబట్టడానికే ఇవంతా ఆయన చేసి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీవు రూతుగా ఉండాలంటే మరి నువ్వేం చేయాలో, ఏ విధంగా నడవాలో నీకు తెలియాలంటే నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఆ రూతు గ్రంథాన్ని నువ్వు చదవాలి. ఆ రూతు గ్రంథం ఎవరిదో కాదు, అది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆ నిజమైన రూతు యొక్క ప్రేమ కథ అది. హల్లెలూయా. ఆ రూతు ఆ రోజు ఏం చేసి ఉన్నదో నీవు కూడా ఈరోజు అదే చేయాలి. నిజమేనా? ఆమె బోయజ్ యొక్క పొలంలో పనిచేసింది. ఆమె తన యొక్క అత్త మాటను విన్నది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇజ్రాయేలీలు దేవుని ఎట్లా సమీపించారో, ఎక్కడ ఏ విధంగా ఉండాలని వారు చెప్పారో. నిజమేనా? మరి పౌలు గారు కూడా ఎవరై ఉన్నాడు? ఆయన ఒక ఇజ్రాయేలుడు. ఆయన నేను చెప్పింది కాక మరొకటి ఎవడు చెప్పినా వాడు శాపగ్రస్తుడు. పౌలు గారు మనని ఎక్కడ ఉండమన్నాడో అక్కడే మనం నిలబడి ఉండాలి. అదే బోయజ్ యొక్క పొలమై ఉన్నది. తర్వాత విలియం బ్రెనామ్ వచ్చి కూడా ఆయన మనని పొలం నుంచి బయటికి పిలవలేదు, కానీ పౌలు గారి మిమ్మల్ని ఎక్కడ ఉండమన్నాడో మీరు అక్కడే ఉండండి, ఇక్కడే బోయజ్ మిమ్మల్ని కలుసుకుంటాడు, అక్కడే మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు అని మన ప్రవక్త చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి చూడండి, అందుకొరకే ఆయన మరి ప్రార్థన చేశాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించమన్నాడు ఆయన. కానీ ఆయన కోట్ల సంవత్సరాలు దేని కొరకు ఆయన ఆలోచన చేసింది? తన చిత్తాన్ని మార్చుకుంటూ పోయేదాన్ని కాదు. ఆయన మార్చే అధికారం ఉన్నది ఆయనకి. కానీ ఆయన ముందుగా ఏదైతే ప్రణాళిక అనుకున్నాడో దాన్ని ఆయన జరిగించున్నాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? హల్లెలూయా. అందుకొరకు ఆయన గత్సెమనేలో తన యొక్క చెమటను రక్తపు బిందుగా మార్చుకోవాలనేది ఆయన ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆయన ఆలోచన అది. ఆయన ఆలోచనను ఆయనే చేసి తీరాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మార్చనా ప్రభువా దీనిని? నేను మార్చుకునే అవకాశం నాకున్నది అంటే తండ్రితో మాట్లాడలేడు ఆయన. ఆయనే తండ్రి. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే దీన్ని మార్చే అవకాశం నాకున్నది, కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా ఉండడమే నేను ఆలోచన చేశాను. ఇక నేను దాన్ని ఎన్నడూ మార్చాను. నువ్వు వధువుగా ఉండేది ముందుగానే ఆయన తన ఆలోచనలో ఉంటే ఆయన వధువుగా ఉండకుండా నేను ఎవరు ఆపగలరు? దేవుని కార్యాన్ని ఆపే ఏ దయ్యం ఎక్కడున్నది? అందుకే మన ప్రవక్త అన్నాడు, కోట్ల కొలది దయ్యాలని వచ్చిన వధువును ఆపజాలవు. వధువు ఎవరంటే ఆయనకు ఆలోచన.
ఆయన యొక్క ముందు చిత్తము, ఆయన ప్రణాళికను ఎవరు మార్చలేరు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ సంఘ శాఖలకు అదిగో ఆయన తండ్రి అన్నాడు. ఆగండి ఆగండి ఆగండి. ఆయన తండ్రి అన్నాడంటే ఎక్కడో దాక్కున్నాడు తండ్రి. అవును, వెతకండి, టార్చ్ లైట్ వేసుకొని దొరుకుతాడేమో. ఆయనే తండ్రి. టార్చ్ లైట్ మనకి ఇచ్చాడా విలియం బ్రెన్హామ్ గారు? తండ్రి తండ్రి అని మనం సంఘ శాఖలో వెతికినాం. లేడురా బాబు, టార్చ్ లైట్ వేసుకో. ఆయనలోనే ఉన్నాడు. నువ్వు ఎంతకాలం వెతికిన ఆయన దొరకడా? ఆయన నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, చూడండి, చదవ, కిందికి చదవండి. తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు. ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మరి దేవుడు వారికి ఇజ్రాయేలుకు ఒక వాగ్దానం దేశం ఇచ్చాడు. ఆయన ఆ వాగ్దానం దేశం పేరేంటిది? ఏంటి సార్ అది? నిజమేనా? అబ్రహామును ఎక్కడికి పిలిచాడు దేవుడు? ఇదే వాగ్దాన దేశంలో పిలిచాడు ఆయన. నీవు ఇక్కడనే ఉండమని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎలీమెలెకు కూడా వాగ్దాన దేశాన్ని విడిచి వెళ్ళకూడదు. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏది ఉన్నా సరే ఇక్కడే కానానులో ఉండాలి. ఇదే వాగ్దాన దేశం. అలాగనే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? మన వాగ్దాన దేశము క్రీస్తే. వాక్యమే మన వాగ్దాన దేశం. నీవు ఎంత నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా నీవు క్రీస్తులోనే ఉండాలి. ఆ ఎలీమెలెకు లాగా నువ్వు వాగ్దాన దేశాన్ని దాటి వెళ్తే ఎంత నష్టం ఉన్నదో ఇప్పుడు మనం వాక్యంలో చూస్తాం. ఆ యొక్క నయోమి తన భర్తను పోగొట్టుకున్నది, ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నది. అంటే నీవు దేవునిలో నుంచి బయటికి వెళ్ళి అన్ని జనాంగంతో సావాసం చేస్తే నీకు నష్టమే తప్ప లాభం లేదు. ఇది కూడా ఒక ముంగుర్తేనా? దేవుడు ఒక హెచ్చరికగా దాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీ. చూడండి, మనం ఎంత ఆలోచన చేసినా మరి ఇందులో ఎలీమెలెకు యొక్క ఆ యొక్క వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. రెండోది, ఇందులో దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. మరి ఎందుకు ప్రాముఖ్యంగా నయోమి ఆ ఎలీమెలెకు బయటికి వెళ్ళడానికి కారణం ఏదనగా ప్రాముఖ్యమైన దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆ రూతును లోపలికి తీసుకుని వచ్చేదానికి, ఆ బోయజ్ యొక్క భార్యను తీసుకుని వచ్చేదానికే ప్రాముఖ్యంగా ఇందులో ఈ కథలో మనం చూస్తాం. హల్లెలూయా. ఎందుకొరకు దేవుడు ఆ రోజు యూదులనైనా గుడ్డివారినిగా చేశాడు ఆయన, వారి కరులకైనా ఆ యొక్క ముసుగును తొడిగించాడు ఆయన. ఎందుకొరకనంటే వారు బయటికి వెళ్ళడం ద్వారా ఈ నిజమైన రూతు లోపలికి రావాలి. ఎందుకు ఆ రోజు ఎలీమెలెకు, నయోమి ఆ పిల్లలు వారు ఆ వాగ్దాన దేశంలో ఉండకుండా ఎందుకు గుడ్డివారుగా అయ్యారు? ఎందుకు బయటికి వెళ్ళారు వాళ్ళు? నిజంగా ఒక రూతు ఉన్నది. అది దేవుని యొక్క ప్రణాళికను రాబట్టే దానిలో ఒక భాగం. అది ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించి తర్వాత మహ్లోను, కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. అది కాబట్టి దేవుడు తన ప్రజలను ఆయన ఎన్నడూను విడిచిపెట్టాడు ఆయన. హల్లెలూయా.
కరువును రానిచ్చేది ఆయనే, మరలా దర్శించేది ఆయనే, ఇచ్చువాడు ఆయనే. ఇప్పుడు నయోమికి వినిపించింది, మా దేవుడైన యెహోవా మా దేశాన్ని దర్శించాడు, ఆయన కనికరించాడు, పంటనిచ్చాడు, వర్షాన్నిచ్చాడని విన్నదామె. ఇప్పుడు కరువు కాలం అంతా తీరిపోయింది, ఇప్పుడు ఆమె వెళ్ళాలనుకున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందనంటే, ఇప్పుడు ఇది ఇశ్రాయేలులకు కరువు కాలంగా ఉన్నది, వారికి యెహోవా దొరకగా ఉన్నాడు, క్రీస్తును వారు కనుగొనలేని కరువులో వారు ఉన్నారు. కానీ ఒకరోజు వారి సమయం వస్తుంది, నిజమేనా? ఒక సమయం వస్తుంది, అప్పుడు వారందరూ ఆ వాగ్దాన దేశంలోకి వస్తారు. ఏంటిది ఆ వాగ్దాన దేశము? క్రీస్తు వైపు వారి మనసు తిరగడమే వారు వాగ్దాన దేశానికి నయోమిలాగా తిరిగి రావడము. ఈ కథనంతా వధువు మాత్రమే అర్థం చేసుకుంటది. మరి మీరు వధువు అని నేను నమ్ముతున్నాను. చదవండి. 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహిళను కిలియోను చదవండి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిను లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రులను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను ఆ ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది పొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి. ఇప్పుడు ఇదేంటంటే దేవుడు నయోమి ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడతాడా? నయోమి దేవుని చిత్తంలో నుంచి దూరంగా పోయినా దేవుని యొక్క కరులు ఇక నయోమిని కాసు ఉన్నాయి. దేవుని యొక్క కరులు నయోమి పైన ఉన్నాయి. దేవుడు ఇప్పుడు నయోమి కాదు కానీ మాట్లాడేది, మీరు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు గట్టిగా చెప్పండి. దేవుడేనా? కొద్ది మసమస కనిపిస్తుందా? స్పష్టంగా వినిపిస్తుందా? కానీ ఆ 2 కోడళ్లతో, ఓర్ఫాతో, రూతుతో నయోమి ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇప్పుడు అవకాశం ఇస్తాడు. ఆయన ఏమనంటే మరణమా జీవమా? 2 కోడలతో అదే చెప్తున్నది నయోమి. ఎవరిని? కుమార్తెలారా, మీరు పోయి మీ దేశంలో పెళ్లి చేసుకోండి మరలా అని అంటున్నది. హల్లెలూయా. మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడనంటే మేము వస్తామన్న వాళ్ళని వద్దనంటాడు ఆయన. ఒక ఆయన బైబిల్లో ఉన్నదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తారంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోమని అన్నాడు. ఒకడేమో అయ్యా నా తండ్రి చనిపోయిండు నేను రాలేను అంటే లేదు వాళ్ళు చూసుకుంటారు నువ్వు రమ్మని అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మనకు ఆయన స్వేచ్ఛనిస్తాడు. నయోమి ఇప్పుడు 2 కోడళ్లకు స్వేచ్ఛనిస్తున్నది. మీరు రావాల్సిన అవసరం లేదు, ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ఈ లోకంలో మీరు సుఖంగా ఉండమని అంటాడు ఆయన. కానీ నీవు చెప్పాలా ఆ రూతులాగా, ప్రభువా చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీ ప్రజలే నా ప్రజలు, హల్లెలూయా, నీ స్వాస్థ్యమే నా స్వాస్థ్యం అని ఏ విధంగా అయితే రూతు తన అత్తతో పలికి ఉన్నదో నీవు కూడా అలాగా పలకాలి. ఆ రోజు రూతుకు ఆ యొక్క ఓర్ఫాకు పరీక్ష ఉన్నట్టుగా మనకుండదా? ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాలు మనల్ని పరీక్షిస్తాడు. ఆయన పరీక్ష లేకుండా నీవు బోయజకు భార్యగా ఉండలేవు. నిజమేనా? చూడండి ఇక్కడ నయోమి నా కుమార్తెలారా మీరు
మరులుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటకే ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేనని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొని మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా నా కుమార్తెలారా అది కూడదు యెహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలుగెత్తి ఏడవగా హల్లెలూయా. చూడండి, సంఘ శాఖలు ఏడుస్తున్నాయి, దేవుని యొక్క వధువు ఏడుస్తున్నది. ఓర్ఫా ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నది? సంఘ శాఖలకు. నిజమేనా? యూదా ఏ విధంగా అయితే ప్రభువును ముద్దు పెట్టుకుని తిరిగి ఆ డబ్బును ప్రేమించి వెళ్ళిపోయాడా, కానీ రూత్ అయితే తన అత్తను హత్తుకున్నది. ఓర్ఫా ముద్దు పెట్టుకున్నది, రూత్ అయితే హత్తుకున్నది. హల్లెలూయా. అలాగనే ఇది యూదా యొక్క దొంగ ముద్దులాగా ఉన్నది. అతడు జీవాధిపతిని అమ్మేశాడు. మరి నయోమిని విడిచిపెట్టడం అనంటే యేసుక్రీస్తును అమ్మివేయడం లాగా ఉన్నది అది. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లలో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనెను. హల్లెలూయా. కాబట్టి ఆ సంఘ శాఖలాగా నీవు కూడా ఎందుకు ఆ లోకంతో సగం సావాసం, నీ బంధువులతో ఆ సంఘ శాఖలతో నువ్వు ఎందుకు సావాసం చేయకూడదు? ఆ సంఘం లాగా నీవు కూడా ఉండమని ఆ పాత నిబంధన నీతో చెప్తూ ఉన్నది, లేదా దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు రూతు సరైన నిర్ణయాన్ని చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు రూతు ఒక నిర్ణయం చేస్తున్నదా? సంఘ శాఖలు మాకు వద్దు, నయోమి వద్దు, ఆ దేశం వద్దని ముద్దు పెట్టుకొని ఎన్నికి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు రూత్ యొక్క నిర్ణయం, దేవుడు దాన్నే చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈరోజు ఈ రూతు కూడా ఒక నిర్ణయం చేయాలి. ముద్దు పెట్టుకొని ఓర్ఫలాగా ఎన్నికి వెళ్ళిపోవడమా, సంఘ శాఖలోకి వెళ్ళిపోవడమా, లోకంలోకి వెళ్ళిపోవడమా, లేకపోతే నయోమితో నిలబడ్డామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. చూడండి, ఒక హీరో ఒక హీరోయిన్ మాత్రమే ఉండాలి, ఒక వధువు ఒక వరుడు మాత్రమే ఉండాలి. అందుకొరకే ఈ కథలో ఇద్దరు హీరోయిన్లను పెట్టలేదు ఆయన. బోయేజుకు ఒకే ఒక హీరోయిన్ కావాలి. కాబట్టి దాన్ని ఏమంటారు, ఏ టెస్టింగ్, అది స్క్రీనింగ్ ఏదో అంటారు, వాళ్ళ కొన్ని టెస్టులు చేస్తారు. అందులో ఇప్పుడు ఆ టెస్టే పెట్టింది ఎవరు? నయోమి. ఓర్ఫా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ కథలో సూట్ అయ్యే ఆ హీరోయిన్ ఎవరు? ఇప్పుడు రూతు మాత్రమే. హల్లెలూయా. దేవుడు నామానికే స్తుతి కలుగును గాక. దేవుడు కూడా ఆమెకు ఎందుకు ఆ మనసునిచ్చాడు తిరిగి వెళ్ళిపోయేదనంటే, ఎందుకంటే అక్కడ ఒక్కడే హీరో ఉన్నాడు, ఈ కథలో ఒక్కతే కావాలి. హల్లెలూయా. అందుకొరకే ఆమెను ఆయన ఎనికి పంపించేశాడు. ఆయన నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు పనికిరావు. నిజమేనా? ఆయన ఇద్దరితో ఒకే సమయంలో ఆయన వ్యవహరించాడు ఆయన. అందుకొరకే ఇజ్రాయేలీలతో అన్య జనాంగంతో ఒకే సమయంలో ఆయన వ్యవహరించాడు ఆయన. అందుకొరకే ఇజ్రాయేల్కి ఆయన గుడ్డితనాన్ని కలగజేసి ఇప్పుడు ఆయన అన్ని జనాంగమైన మన వైపు తిరిగి ఉన్నాడు. తెలుసా? ఇది బైబిల్ ప్రవక్త చెప్పాడా? దేవుడు ఇద్దరితో ఒకే సమయంలో వ్యవహరించాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప బోయేజు కొరకు దేవుడే సెలక్షన్ చేస్తూ ఉన్నాడు. ఆ బోయేజ్ ఎవరో కాదు, కానీ ఆ రాబోయే గొప్ప బోయేజ్ యొక్క
ముంగుర్తుగా ఛాయగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు వధువు లేదా ఈ రూతు ఒక ఎన్నిక చేస్తూ ఉన్నది. సంఘ శాఖలాగా ఆ క్రిస్మస్ చేయాలా, ఈస్టర్ చేయాలా, గుడ్ ఫ్రైడే చేయాలా, సిద్ధాంతాల ఆచారాలు పాటించాలా, లేకపోతే దేవుని వాక్యంతో నిలబడాలా, ఆమె నిర్ణయం అది. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము. చూడండి, ఇప్పుడు రూతుకు బయలుపాటు వచ్చింది. హల్లెలూయా. నీవు వెళ్ళు చోటుకే నేను వెళ్ళేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము. చూసారా, అంతకుముందు ఆమె ఏ దేవుడు లేనిది, ఆ యొక్క దేవుని ప్రజలతో సాహసం లేనిది, కానీ ఇప్పుడు ఆమెకు బయలుపాటు వచ్చింది. చూడండి, నీ దేవుడే నా దేవుడు. ఒకప్పుడు మనం అన్ని జనులము, మనకు నానా రకాలైన దేవి దేవతలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఆమె నయోమితో చెబుతూ ఉన్నది. లేరా సార్? ఉన్నారా ఇక్కడే? మరి మనం అన్నిటికీ మొక్కిన వారం, కానీ ఇప్పుడు నయోమిని బట్టి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునే, నిజమైన దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఆమెకు దొరికింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె అంటున్నది ఏమని? చూడండి, ఆ మాట జాగ్రత్త చదవండి. నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడే. అందుకొరకే దేవుడు నయోమికి ఒక దేవుడు, చెప్పండి, రూతుకొక దేవుడు లేడు. పాత నిబంధనలు ఒక దేవుడు, కొత్త నిబంధనలు ఒక దేవుడు లేడు. యూదులకు ఒక దేవుడు, అన్ని జనులకు ఒక దేవుడు లేడు. ఏ దేవుడు నిజమైన దేవుడు, నయోమికి ఏ నిజమైన దేవుడు ఉన్నాడో రూతు కూడా అదే నిజమైన దేవుడి దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఒకప్పుడు ఆ యొక్క యూదులు అన్ని జనులు వేరు వేరుగా ఉన్నారు, కానీ ఇద్దరిని ఐక్యపరిచింది ఏంటిది? ఆ క్రీస్తే ఇద్దరిని ఐక్యపరిచి ఉన్నాడు. ఇప్పుడు అంతకుముందు అన్ని జనులని యూదులని భేదం ఉండేది, కానీ క్రీస్తు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడు ఆయన? ఆ అడ్డు తెరనైన తొలగించాడు ఆయన. మనమందరం ఒకే సాహసుడికి వచ్చాం. ఏ దేవునైతే యూదులు ఆరాధించారో ఆ దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఆ పాత నిబంధన, ఆ కొత్త నిబంధన మనం ఎక్కడికి నడిపించింది? యూదులు ఏ దేవునైతే ఆరాధించారో ఆ దేవుని దగ్గరికి మనల్ని ఆ యొక్క వాక్యం పట్టుకొని వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అర్థమవుతున్నదా? చూడండి, ఇందులోనే ఒకే దేవుని మనం చూడగలుగుతున్నాం. ఒక్క దేవుని నువ్వు ఏ గ్రంథంలో అయినా ఒక దేవుని నువ్వు చూడగలుగుతావు. అందుకొరకే మన ప్రవక్త అన్నాడు, నీవు క్రీస్తును ప్రతి వాక్యంలో చూడగలవు అన్నాడు ఆయన. నువ్వు మెరుగు పెట్టే కొలది నీవు ప్రతి వాక్యంలో నువ్వు క్రీస్తును చూస్తావు అన్నాడు ఆయన. కానీ సంఘ శాఖలకు మెరుగు పెట్టేవాడు లేడు. నిజమేనా? ఆ గీటు రాయి వారికి లేనందున వారికి తేడాలు వారు గమనించలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, వారందరూ ఎవరిలో మృతి పొందారు? క్రీస్తులో మృతి పొందారు. అందుకొరకే యేసుక్రీస్తు పాతాళానికి పోయి వారందరినీ బయటికి పట్టుకొని వచ్చి ఉన్నాడు. నిజమేనా? వారందరూ వాగ్దాన దేశంలో మృతి పొంది ఉన్నారు. మన వాగ్దాన దేశం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తేనా? అక్షరాల పాత నిబంధన ప్రవక్తలందరూ ఎవరిని గురించి వారు ప్రవచించారు? ఆ క్రీస్తుని గురించే. అపోస్తలులు ఎవరి గురించి ప్రకటించారు? అక్షరాల యేసుక్రీస్తుని గురించే. కాబట్టి మనము వారు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో మనం కూడా అదే స్థలంలో పాతి పెట్టబడి ఉన్నాం. హల్లెలూయా. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. చూడండి, 3000 మంది ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అర్థమవుతుందా? ఆ ఇజ్రాయేలీలు 3000 మంది ఎక్కడ పాతి పెట్టబడ్డారు చెప్పండి? యేసుక్రీస్తులో వారు బాప్తిసం పొందారు. అదే పౌలు గారు వచ్చి మనల్ని మరలా ఎక్కడికి నడిపించాడు? ఆ నయోమి ఎక్కడైతే మృతి పొంది ఉన్నదో
ఆ నయోమి ఎక్కడైతే పాతి పెట్టబడి ఉన్నదో, నీవు రూతు అయితే మనల్ని అక్కడికే రావాలి. హల్లెలూయా. రూతు నిర్ణయం చేసి ఉన్నదా, నీవు ఎక్కడైతే మృతి పొందుతావో నేను అక్కడనే మృతి పొందుతా. నిజమేనా? అక్కడ వాగ్దాన దేశాన్ని మాత్రమే దేవుడు దర్శిస్తాడు, అన్ని చోట్ల అయినా దర్శించడు ఆయన. కేవలము ఎత్తబాటు శరీర మార్పు ఎక్కడున్నది? వాగ్దాన దేశంలో మాత్రమే. హల్లెలూయా. అందుకొరకే ఆ పాత నిబంధన విశ్వాసులందరూ ఆ కనాను దేశంలో తమ దేహాలు పాతి పెట్టబడాలని కోరుకున్నారు. అక్కడి వారిని మాత్రమే ఆయన తిరిగి దర్శించి వారిని లేపాడు ఆయన. హల్లెలూయా. నువ్వు మృతి పొందు చోటుని నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప. చూడండి, బైబిల్లో మీరు చూస్తున్నారా? ఇక్కడ అపోస్తల బోధ కూడా కనిపిస్తున్నదా? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు అంటే యూదులు కావచ్చు, అన్యజనులు కావచ్చు, ఎవరైనా సరే అక్కడనే మృతి పొందాలి, అందులోనే పాతి పెట్టబడాలి. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక నేను. హల్లెలూయా. కాబట్టి నీవు వాగ్దాన దేశానికి వెలుపట నువ్వు పాతి పెట్టడం అనేది నీకు అది కీడై ఉన్నది. సరే, కిందికి చదవండి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు. ఇప్పుడు ఏమైనా అర్థమైందా అండి? ఆమె ఊపి చూసింది, తర్వాత ఏమైంది? పరీక్షలో ఆమె పాస్ అయిన తర్వాత ఓహో, ఆమె ఎంత కష్టమైనా నష్టమైనా ఆమె నా దేవుని కొరకే, నా ప్రజలతోనే ఉండాలని కోరుకుంటున్నది. ఆమె మనసు కుదుటగా ఉన్నదని ఇప్పుడు నయోమికి అర్థమైంది. ఆమె మనసు ఏంటి చదవండి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడటం మానేను. ఆమెను ఇక ఎన్నికిపో అని చెప్పడం ఆమె మానేసిందిగా. ఎందుకంటే ఆమె ఒక నిర్ణయాన్ని చేసిందిగా. ఎందుకంటే నాతో పాటు రావడానికి ఆమె ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నది. హల్లెలూయా. అదే పాటు ఈరోజు మన నిర్ణయం ఏంటిది? అపోస్తల బోధను వెంబడించడానికి మనం నిర్ణయం చేసుకున్నాం. తిరిగి సంఘ శాఖలో పోవడానికి మనము ఒప్పుకోవట్లేం. నిజమేనా? ఆమెతో మాట్లాడటం మానను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. ఇప్పుడు ఎక్కడికి మనం ప్రయాణం చేయాలి? దేవుని రొట్టెల గృహానికి. బెత్లెహేము అనగా దేవుని రొట్టెల గృహము. దేవుని యొక్క రొట్టె బెత్లెహేములో ఉన్నది. ఆ బెత్లెహేము ఎవరో కాదు, ఓ ప్రభు అయిన యేసుక్రీస్తు. మన రొట్టెల గృహం ఎవరు చెప్పండి? నయోమి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేముకు చెందినది. రూతు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేముకే. బోయేజు ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు? ఆ బెత్లెహేములోనే. ఆ బెత్లెహేము ఎవరిది? ఓ సల్మానుదది. చెప్పండి, మన తండ్రి అయిన దేవుడు ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు? వాక్యంలో ఏర్పాటు చేసుకున్నాడు. వాక్యమే మన రొట్టె ఉన్నది. ఆ బోయేజు కూడా తన తండ్రి ఎక్కడైతే ఉన్నాడో, సల్మాన్ ఎక్కడైతే ఉన్నాడో, ఓ ఆ బెత్లెహేమును కనుగొన్నది ఎవరు? ప్రవక్త ఏం చెప్పాడు? సల్మాను ఆ యొక్క రాహాబు ద్వారా కనుగొనబడిందే బెత్లెహేము. చెప్పండి, అందరికి అర్థమవుతుందా? మన యొక్క బెత్లెహేము ఎవరు ఇప్పుడు? చెప్పండి. దేవుడు మూడులో పరిపూర్ణుడు. సల్మాన్ యొక్క బెత్లెహేము. చెప్పండి. ఆ బోయేజ్ యొక్క బెత్లెహేము. ఇప్పుడు ఆ నిజమైన బెత్లెహేము ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తే మన యొక్క బెత్లెహేమై ఉన్నాడు. కాబట్టి ఆయన నేరుగా ఆయన జన్మించినప్పుడు ఎక్కడ పుట్టాడు ఆయన? చెప్పండి, ఆ బెత్లెహేములోనే పుట్టాడు ఆయన. కాబట్టి సల్మాను కనుగొన్నది ఆ నిజమైనది బెత్లెహేం కాదు, ఆ బోయేజ్ ఉన్నది నిజమైనది కాదు, కానీ నేనే అసలైన బెత్లెహేమును, నన్ను తినువాడు ఎన్నడూను మరణించడు. చూడండి, ఇదంతా ఎంత చక్కగా ప్రణాళిక ఉన్నదో. ఈ ప్రణాళికను అర్థం చేసుకోవడానికి మేము డీడీలు చేస్తాం, బీడీలు తాగుతాం, లేకపోతే మందు తాగుతాం. కొద్దిగా మందు తాగినా పర్వాలేదు. మందు తాగినా పర్వాలేదా?
మందు తాగితే మరణమే. కానీ అసలైన మందు నువ్వు తాగాలి, అసలైన ఉత్తేజన నువ్వు తాగాలి, ఆ బయలుపాటు నువ్వు తాగాలి. ఆ బయలుపాటు అన్ని మార్కెట్లో దొరుకుతుంది సార్. అది బయట మార్కెట్లలో బ్లాక్ పేపర్ దొరుకుతుంది, ఇంకా ఏదో ఆఫీసర్స్ అని దొరుకుతుంది. నేను మందు తాగలేదు సార్. వాటి పేర్లు తాగే వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే వింటాను అంతే. హల్లెలూయా. కానీ నాకు అసలైన మందు దొరికింది. నేను దాన్ని తాగడం ద్వారా నేను మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాను. ఈరోజు భర్తకు మందులు పోసే భార్యలు తగ్గ ఈడు జోడు, వాడి కొద్ది పోయా ఏం కొద్ది దాగా. లోకంలో అన్ని కుటుంబాలు అదే. కానీ దేవుడు నన్ను అలాంటి శాపం నుంచి మనల్ని విడిపించాడు. అయినా కానీ ఏమో సార్, ఇంకేం సంతోషం. ఏదన్నా మాకు డబ్బులు ఉంటేనే, అసలు ఆ డబ్బులో ఉన్న మజాయే వేరు. కానీ నిజమైన వాని యొక్క ఆలోచన పరుని వడపోత సాధనం వాక్యమే. నిజమైన ఆలోచన పరుని రుచికరమైన ఆహారము వాక్యము తప్ప మరొకటి దేవుని బిడ్డను సంతోషపరచలేదు. ₹1 ఉంటే నాకేంటి చెప్పండి? ఎవడెవడికో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, దానివల్ల నాకేంటి ఉపయోగం? పోనీ నాకే ఉన్నది, దానివల్ల నాకేంటిది ఒరిగేది? వాడికి 100 కోట్లు ఉన్నాయిరా అంటే ఏందట? 100 కోట్లు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, దానివల్ల ఏంటిది ఉపయోగం అంటున్నా. ఎందరో ధనవంతులు రోజు చచ్చిపోతున్నారు. ఏం పోయేటప్పుడు కట్టుకొని పోతున్నారా? దాన్ని వాడు తినడు చేయడు. ఆ దక్కని డబ్బు కొరకు రోజంతా భార్యను విడిచిపెట్టి బిడ్డను విడిచిపెట్టి ఏడాడో అబద్ధాలు ఆడి మోసాలు చేసి ఆ డబ్బును స్టోర్ చేస్తూ ఉంటాడు. పోయి డాక్టర్ దగ్గరికి పోతే, సార్ నాకు బోరుడంత ఆస్తి ఉంది, ఆస్తి ఉంటే దాన్ని మడిచి శుభ్రంగా టవల్లో చుట్టి బీరువాలో పెట్టుకో, దాన్ని ఖర్చు పెట్టబాకు, దానితో పెట్టి మాంసం తిన్నావా చచ్చినట్టే బిడ్డ, గట్టిగా ఇంత అన్నం తిన్నావా అరగక చచ్చిపోతావు. ఏంటిది ఇప్పుడు? గ్యాస్ ట్రబుల్ ఒక్కెళ్ళి, బీపీ ఒక్కెళ్ళి, షుగర్ ఒక్కెళ్ళి. అంటే ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, కనీసం ఈ సమయంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆకాశం వైపు చూస్తాడేమోనని దేవుడు ఇవన్నీ పెడుతున్నాడు ఆయన. అయినా కానీ పందిలాగా, అమెరికా పంది ఆ యాపిల్ కాయలు తిని శుభ్రంగా వెళ్ళిపోతాయట. ప్రభు ఈ యాపిల్ ఇచ్చినందుకు వందనములని ఇట్లా తలెత్తి చూడవు. కానీ ఎప్పుడైతే దాన్ని ఏమంటారు, ఆ బరిసెలతో పొడిసి 2 కాళ్ళు కట్టుకొని ఆ కటికవాణి అంగడికి తీసుకొని పోయేటప్పుడు, ప్రభువా ఇంతకాలం యాపిల్ ఇచ్చింది నువ్వా, ఎప్పుడు ప్రాణం పోయేటప్పుడు, అప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? కానీ నువ్వు అప్పుడే. హల్లెలూయా. కానీ చూడండి ఎంత అద్భుతమైన ఆ గొప్ప తన యొక్క మనసులో ఆలోచనలో, ఆ గొప్ప ప్రేమ కథలో నిన్ను నన్ను ఆయన ఉంచాడు. ఆయన ఒక రూతుగా ఉంచాడు. ఆయన ఒక బోయజుగా ఉన్నాడు. ఆయన చూడండి, రాజమౌళి సినిమాలో ఒక్క పాత్ర చేసినా చాలు. చెప్పండి, రాఘవేంద్రరావు గారి సినిమాలో ఒక్క పాత్ర చేసినా చాలండి. కానీ రాఘవేంద్రరావుకే బాప్. హల్లెలూయా. దర్శకులకే గొప్ప దర్శకుడు. ఆయన కథలోని ఉండుట. హల్లెలూయా. ప్రభువా నేను ఎంతో సంతోషపడుతున్నాను. నీ ప్రేమ కథలో నీ ప్రేమను పొందుకునే ఒక రాణిగా, ఒక వధువుగా నేను ఉండుట. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పవా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందరో డబ్బు కొరకు ఆ యాక్టింగ్ చేయాలి, ఈ యాక్టింగ్ చేయాలి, కానీ నువ్వు ఏ నటన లేకుండా యథార్థంగా నటించే ఒక పాత్ర నీకు ఇచ్చాడు ఆయన. ఇది నటించే పాత్రలు కావు, యథార్థమైన పాత్రలు. సినిమా వాళ్ళేమో కావాలని నటిస్తారు, కానీ మనం జీవించాలి. నటించడం వేరు, జీవించడం వేరు. మనం నిజంగానే జీవించి చూపించాలి. వారే దేవుని కావాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని వాక్యానికి ఎట్లా నువ్వు జీవించాలో యేసుక్రీస్తు జీవించాడా, నటించాడా? కానీ యూదా నటించాడు. నటులు దేవునికి అవసరం లేదు. ఎవరు కావాలి? జీవించేవారు కావాలి. దేవుని యొక్క వాక్యం కొరకు నోవా జీవించాడు.
దేవుని యొక్క వాక్యం కొరకు అబ్రహాము జీవించాడు, దేవుని యొక్క వాక్యం కొరకు మోసే జీవించాడు, దానియేలు జీవించాడు, జక్కయ్య జీవించాడు. జీవితం అంటే డబ్బులు దాచిపెట్టుకొని ప్రభు నేను నీకు ప్రేమిస్తానని చెప్పేది కాదు. జక్కయ్యలాగా జీవించాలి. డబ్బునంతా ఆయన విసిరేశాడు. ఆయన ప్రభు నువ్వు నాకు కావాలని అన్నాడు. ఆయన దాన్నే జీవితం అంటారు. కానీ ఈరోజు డబ్బులంతా దాచిపెట్టుకొని బల్లాలు గుద్ది మనం దేవునికి బాగా ఇవ్వాల. దొంగోడా డబ్బు ఇంట్లో దాచిపెట్టుకునే డబ్బు సంగతి ఏంటిదిరా? కానీ జక్క ఏం చేశాడు? ఎవరికి వాళ్ళకి ఇసిరేసి ఆయన దేవుని పట్టుకున్నాడు. ఆయన సమరేశ్రీ నిజంగానే జీవించి చూపించింది. బైబిల్లో చూడండి, ఎవ్వరు కూడా నటులు లేరండి. ఆయన పాత్రల్లో నటులను పెట్టుకోలేదు, ఆయన జీవించే వారిని పెట్టుకున్నాడు. ఆయన దానియేలు జీవించి చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకే మన గొప్ప దర్శకుడు ఆయన ఏ కథనైతే రాశాడో అందులో ఆయన జీవించి చూపించాడు. ఆయన నిజమేనా? ఎక్కడ కూడా తన పాత్రకైనా దాన్ని మార్చలేదు. ఆయన ముందు ఏదైతే రాసుకున్నాడో స్టోరీ, అందులో సిలువను మోసేదైనా ఖచ్చితంగా ఆయన జీవించాడు. ఆయన మరి స్టోరీని మార్చేనా అని అనుకున్నాడు. ఆయన లేదు లేదు, భూమి ఆకాశాలు గతించినా నేను నా స్టోరీని మార్చకూడదని నేను బహిరంగపరిచాను. ఇది కష్టమైనా సరే ఖచ్చితంగా జీవించే తీరాలి. ఎవరి ముఖాన్ని చూశాడు ఆయన మోసేటప్పుడు? ఎందుకంటే దీన్ని నేను ఆమె ముఖాన్ని చూస్తూ, పెళ్లి ప్రమాణం ఎవరి ముఖం చూసి చెప్పాల? కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క కళ్ళలో కళ్ళు పెట్టి. నిజమేనా? అందుకొరకే పాస్టర్ ఏమంటాడు అంటే ఆ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి ప్రమాణం చేయి. అందుకొరకు ఆయన ఈ శిలువ ప్రమాణాన్ని చేశాడు. ఆయన తన వధువు యొక్క కళ్ళలో చూశాడు. ఆయన ఈమెను నేను ఈ శిలువను మోయకపోతే ఈమె నాశనం అవుతుంది. ఆమెను చూసి జాలి పడ్డాడు. ఆయన ఆమె పైన కనికరపడ్డాడు. ఆయన వాత్సల్యతను కలిగి ఉన్నాడు. ఆయన తన ముందు ఉంచబడిన ఆనందం కొరకై సిలువను సైతమైన ఆయన ధిక్కరించాడు. ఆయన హల్లెలూయా. చూడండి ఎట్లాంటి గొప్ప ప్రియుడు మనకున్నాడు. మన కొరకై ప్రాణం పెట్టినవాడు, మన వైపు చూచినవాడు ఆయన. హల్లెలూయా. బాగుందండి స్టోరీ. అందులో మనం ఉండడం బాగుందా? ఎక్సలెంట్. కిందికి చదవండి. సరే నేను ముగిస్తాను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు అది ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏ బెత్లెహేమునకు ప్రయాణం చేశారో ఇప్పుడు మనం కూడా అదే బెత్లెహేమునకు మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే బోయేజ్ ఎక్కడున్నాడు? బోయేజు ఏ పురానికి వారసుడైనా బెత్లెహేము అనే పురం యొక్క వారసుడైన, ఆ పట్టణం యొక్క ధనవంతుడైన. మరి ఎవరికి లేని ఆ యొక్క మరి ఆ వ్యవసాయం గొప్ప ఆస్తి బోయేజుకు మాత్రమే ఉన్నది. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను మరియు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, దేవుడు తన సొంత పిల్లలను ఆయన గుడ్డి వారినిగా చేశాడు. ఆయన చూడండి, నయోమి యొక్క కథలో ఇజ్రాయేలు యొక్క మరి ఆ స్టోరీ మనకు బయలుపరచబడుతూ ఉన్నది. ఎందుకు మనల్ని ఆయన లోపలికి లాగేదానికి తన సొంత బిడ్డలను ఆయన చెప్పండి కఠినపరిచి ఉన్నాడు. ఆయన గుడ్డి వారినిగా చేసి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు నయోమి అదే చెప్తుంది. కానీ నయోమికి ఆ కాలం అర్థం కాలే. ఆమె ఎందుకు ఆ విధంగా మారిందో, ఎందుకు ఆమె జీవితంలో అవన్నీ రానిచ్చాడో. ఎందుకంటే ఒక రూతు కొరకు ఇవన్నీ నయోమికి రానిచ్చాడు ఆయన. అందుకొరకు ఈ రోజు కూడా అంతేనా? ఆ ఇజ్రాయేలు ఎందుకు వారి సొంత దేవుని వారు నిరాకరించేటట్టు చేశాడు ఆయన? ఒక రూతు ఉన్నది.
ఆ 7 సంఘకాలలో ఒక రూతు ఉన్నది. ఆ రూతు ఇక్కడే ఉన్నది. ఆమె లోపలికి వచ్చేదానికే వారికి ఆయన ముసుగును వేసి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అందుకొరకే మన ప్రవక్త ఆ యొక్క యోబు గ్రంథాన్ని తీసుకుని ఆయన 6 నెలలు బోధించాడు ఆయన. ఎందుకు? యోబును ఆ బూడిద కుప్పలో కూర్చోబెట్టి బైబిల్ మొత్తం చుట్టేస్తున్నాడు ఆయన. ఒక్క వాక్యాన్ని చదివి బైబిల్ మొత్తం బోధిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ఒకటి 2 రోజులు కాదు, 6 నెలలు పట్టింది. ఇంకా ఉన్నది. కానీ ఒక సహోదరి ఏమన్నదంటే, అయ్యా ఆ యోబు గారిని ఎప్పుడు లేపుతారు? బూడిద కుప్పలో కూర్చోబెట్టారు, మరి లేపుతారా లేదా అన్నంత వరకు బోధించాడు ఆయన. ఆ యోబు గారిని అక్కడే కూర్చోబెడతారా, లేపుతారా ఇప్పటికైనా? హల్లెలూయా. అంటే ఆయన ప్రవక్త కాబట్టి ఆయన మరి ఆ సమృద్ధైన ఆ అభిషేకము దేవుడి దగ్గర నుంచి వస్తూ ఉంటది. ఆయన ఈ రూతు గ్రంథాన్ని ఆయన జీవితకాలమైన బోధించగలడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రవక్త కాబట్టి. అయితే ఈరోజు మనకు కూడా దేవుడు అదే అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభు ఆ ప్రవక్తలో ఉంచిన అదే అభిషేకము మా పైన కుమ్మరించమని మనం ప్రార్థన చేసినప్పుడు అదే అభిషేకం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇదే రూతు గ్రంథము బైబిల్ అంతటికి ముడివేయబడి ఉన్నది. దేవుని యొక్క ఆలోచన ఇందులో ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. ఈ రూతు గ్రంథాన్ని చదివినప్పుడు మనం దేవుని యొక్క ఆలోచన ఏంటిదో, ఆయన ప్రణాళిక ఏంటిదో మనం ఖచ్చితంగా చూడగలమా? చూస్తున్నామా? ఇందులో తన ప్రణాళికను ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. రాబోయే రూతును ఆయన ఏ విధంగా మరి ఎన్నిక చేసుకుంటాడో ఇదంతా మనం దీంట్లో చూస్తూ ఉన్నాం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యువల కోత ఆరంభంలో బెత్లెహేము చేరి నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. హల్లెలూయా. ఎవరు నయోమికి బంధువు? ఎవరు? ఇజ్రాయేలుకి బంధువు ఎవరు? చెప్పండి. వారి గొప్ప యెహోవా. చెప్పండి. హల్లెలూయా. మరి ఆ బంధువుడు వారికి మాత్రమే బంధువు ఉన్నాడు, కానీ మనకు ఏ బంధువుడు లేడు. కానీ దేవుడు మనకు ఎలా బంధువుడయ్యాడు? ఆ నయోమిని వెంబడించుట ద్వారా. నిజమేనా? ఆ ఇజ్రాయేలులు ఏ వాక్యపు మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడవడం ద్వారా ఆయన మనకు బంధువుడయ్యాడు, సమీప బంధువుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకే ఈరోజు ఆ యొక్క వాక్యంలో నడవకుండా దేవుడు 3, 4 వాక్యంలో నడవనందునే ఆచారాలు, పద్ధతులు ఇంకా మోయాబు దేశంలోనే వారు ఉన్నారు. మోయాబీలకు చాలా మంది, కోట్ల మంది దేవీలు, దేవతలు, వారికి ఆచారాలు, పద్ధతులు ఉన్నాయి. నిజమేనా? కానీ ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో అట్లాంటివి లేవు. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అందరూ అర్థం చేసుకుంటున్నారా? సరే, 2వ అధ్యాయం చూద్దాం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను నీ పొలంలోకి పోయి ఎవనికి కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడు. రూతు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. ఇందులోనే 4-7 చూడండి. క్రయ విక్రయమును గురించి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. హల్లెలూయా. కాబట్టి తన సహోదరుడు కోల్పోయిన ఆస్తిని ఆ యొక్క ధనవంతుడు విమోచించాలంటే ఆ విడిపించేవాడు ఏం చేయాలి? తన చెప్పును విడవాలి. నిజమేనా?
ఎందుకు ఆ యొక్క అగ్ని పొద దగ్గర, మండుచున్న అగ్ని దగ్గర మోసే చెప్పులు విడిచాడు? ఎందుకంటే మోసే బంధు ధర్మాన్ని జరిగించడానికి వెళ్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను విమోచించడానికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ బోయేజు కూడా ఎందుకు చెప్పును విడుస్తున్నాడు? ఆయన బంధు ధర్మాన్ని అక్కడ జరిగిస్తూ ఉన్నాడు ఆయన. అయితే చాలా మందికి మోసే చెప్పులు విడిచాడు కాబట్టి మనం చెప్పులు వేసుకోకూడదు అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆ చెప్పులు విడిచి గుడి చుట్టూ తిరగడం అనేది ఎవరి సాంప్రదాయం? అది కానీ వర్తమానంలో ఉండే పాస్టర్లు కూడా ఇదిగో ఆయన చెప్పులు వేసుకొని వాక్యం బోధిస్తున్నాడు, ఆయన చెప్పులు వేసుకొని చర్చిలో తిరుగుతున్నాడు అంటే వాక్యం ఏమైనా అర్థమైందా? మోసే ఎందుకొరకు చెప్పులు విడిచాడు? ఎందుకొరకు బోయేజు చెప్పులను విడిచాడు? చెప్పండి, చెప్పండి సార్. అక్కడ ఆ విమోచన, ఆ ధర్మాన్ని జరిగిస్తున్నాడు ఆయన, ఆ బంధు ధర్మాన్ని జరిగిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దాని కొరకే తప్ప అది మరొక కార్యము కాదు. చెప్పులలో పరిశుద్ధత లేదు. నువ్వు చేయాల్సిందంతా చేసి చెప్పులు బయట తీయగానే పరిశుద్ధుడు అయిపోతావా? మరి నీవు పరిశుద్ధుడు అయితే చెప్పులు వేసుకున్నప్పుడు అపవిత్రుడు కదా. చెప్పులు ఎప్పుడును వేసుకోకూడదు. మరి ఎందుకు వేసుకుంటున్నావు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీమెలెకును కలిగినది యావత్తును హల్లెలూయా. ఆయన ఆ యొక్క పాత నిబంధన ఇజ్రాయేలులో ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆయన మరణించి పాతాళానికి వెళ్ళి, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వీళ్ళని విడిపిస్తేనే రూతును వివాహం చేసుకోవడానికి హక్కున్నది. కాబట్టి ఈ యొక్క 7 సంఘకాలలో ఉన్న రూతును వివాహం ఆడడానికి ముందు ఏం చేశాడు ఆయన? చెప్పండి. ఆ పాత నిబంధన పరిశుద్ధులందరినీ విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. కానీ మనకి ఇది అర్థం కాదు. నిజంగా మనం ముందు ప్రణాళికను చూడగలుగుతున్నామా? ఆ మనసు దేవుడు మనకి ఇచ్చాడా? ఎందుకు ఆ యొక్క యేసుక్రీస్తు వచ్చేంత వరకు వారు పాతాళంలోనే ఉన్నారు, ఒక మూలలో ఉన్నారు. పరదైసు పాతాళంతో ఎందుకు జత కట్టబడింది? ఎందుకనంటే రక్తము వచ్చేంత వరకు, రక్తము వారి పాపాలని కప్పింది కానీ పూర్తిగా అది తీసివేయలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము వారిని ప్రతి పాపం నుంచి విడిపించి ఉన్నది. ఆయన రక్తం అనే వేళను విసిరేసి తన యొక్క బంధువులందరినీ ఆయన విడిపించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ విడిపించే కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన ఏ పనిలో ఉన్నాడు? రూతును వివాహం చేసుకునే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. ఇది అర్థమవుతున్నదా? బోయాజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహలోనుకును కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించినని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండియును అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోనును భార్య అయిన రూతును మోయాబురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, మనం ఏ విధంగా మరి మన యొక్క స్వాస్థ్యాన్ని మనం పోగొట్టుకున్నాం. మరి ఆ బంధు ధర్మం, ఆ యొక్క ఆదాము ఏ విధంగా ఆయన మరణించి ఉన్నాడు. మరి తన సహోదరుడు మరణించినప్పుడు ఏం చేయాలి? తన బంధువు చెప్పండి, ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకోవచ్చు. అది ఇజ్రాయెలులో ఉన్న చట్టం. అది దేవుడు ఆ చట్టాన్ని ఎందుకు పెట్టాడు? ఆదాము వీరిని విమోచించడానికి బదులుగా
అతడు పాపం చేసి మరణిస్తాడు అంటున్నారా? ఇప్పుడు మనల్ని ఎవరు విమోచించాలి? ఆదాము విమోచించాలి. కానీ ఆదాము ఏమయ్యాడు? పాపానికి అమ్ముడుపోయి మరణించాడు. ఇప్పుడు ఆదాము యొక్క కార్యాన్ని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అందుకొరకు ఆయన మనకు బంధువుడుగా వచ్చాడు. ఆయన సమీప బంధువుడుగా ఉంటేనే ఆ విమోచన ధర్మాన్ని జరిగించగలడు. ఇప్పుడు అందుకొరకు యేసుక్రీస్తు తన చట్టానికి విరోధంగా రాలేదు. ఆయన దేవుడు ఏ చట్టం అయితే ఇచ్చాడో ఆ చట్ట ప్రకారంగానే వచ్చాడు. విమోచన చట్టం ఏం కోరింది? ఆ బంధువును ఆ యొక్క దగ్గరి బంధువును కోరి ఉన్నది. అది విడిపించాలంటే దగ్గరి బంధువు మాత్రమే. అందుకొరకు ఆయన మనలో ఒక మానవుడిగా సృష్టిలో ఒక భాగంగా మారాడు. మనం ఆయన సృష్టి అయి ఉన్నాము. ఆయన మనలో ఒక భాగంగా మారి ఉన్నాడు. ఆయన మనలో ఒక భాగంగా మారకుండా మనల్ని ఆయన ఎందుకు యేసుక్రీస్తు మరణించాల్సి వచ్చిందో ఇప్పటికి సంఘ శాఖలకు పోనీ మీకు అర్థమైందా? అర్థం కాలేదు. కాబట్టి యేసు ప్రభు బెత్లెహేములో సందడి, పశువుల పాకల సందడి. ఆ రోజు మేము కోడి మాంసం తిని కొత్త బట్టలు కట్టుకొని ఫుల్గా తాగి తిని తందనలాడేదానికే మరణించాడని వాళ్ళు అనుకుంటున్నారు. లేకపోతే గుడారాల పండుగ, లేకపోతే మరొక పండుగ. నువ్వు ఏ పండుగ చేసినా వాక్యం లేకుండా గుడారాల పండుగ చేస్తే ఏం ఉపయోగం సార్? నీ గుడారాల పండుగలో దేవుడేడి చెప్పండి. లక్షల మంది వస్తే దేవుడు ఉన్నట్ట? ఇద్దరితోనే లేడు ఆయన. మరియ యోసేపులతోనే వెళ్ళలేదు ఆయన. ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా నువ్వు ఆయన ఎక్కడ కనుక్కుంటావు? యెరూషలేములో కనుక్కుంటావు. యెరూషలేం ఏంటిది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట. కానీ నీ గుడారాల పండుగ నిర్వహించే నీ సంస్థ ఏ నామంలో బాప్తిసం ఇస్తుంది? తండ్రి కుమార అక్కడ దేవుడు ఉన్నాడా? కానీ దేవుడు యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేం మొదలుకొని సమస్త జనములలో పేరిట మారు మనసుయు పాపక్షమాపణ ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. యెరూషలేంలో ఏం జరిగింది? పాపక్షమాపణ జరిగింది. ఎంతమందికి? 3000 మందికి. యెరూషలేంలో 3000 మందికి ఎట్లా జరిగిందో సర్వ జనాంగంలో అదే విధంగా జరగాలి. హల్లెలూయా. అదేనా? కానీ ఈరోజు నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకుండా గుడారాల పండుగని, ఇంకో ఆయన మహాకూటాలని, శాలేం రాజు గారు మహాకూటాలట, వీళ్ళేమో గుడారాల పండుగట. ఇవన్నీ దేవుడు లేని కార్యాలు. నీవేదో పెద్ద పెద్ద కూటాలు ఏర్పాటు చేసే దేవుడు ఉన్నాడని కానే కాదు అర్థం. హల్లెలూయా. దేవుడు వాక్యంలో ఉంటాడు. వాక్యంతో నిలబడినప్పుడు నీవు దేవుడితో నిలబడి ఉన్నావు. కానీ ఈరోజు దేవుడు లేని గుడారాల పండుగలు, దేవుడు లేని మహాకూటాలు, దేవుడు లేని సెమీ క్రిస్మస్లు, దేవుడు లేని క్రిస్మస్లు, దేవుడు లేని ఈస్టర్లు, దేవుడు లేని గుడ్ ఫ్రైడేలు, దేవుడు లేని 40 రోజుల ఉపవాసాలు. 40 రోజులు ఉపవాసం ఉండుట అంటే 40 రోజులు ఉపవాసం ఉండి మానవుల్ని ఎక్కడికి నడిపిస్తున్నారు? పాతాళానికి నడిపిస్తున్నారు. నిజమేనా? సరే, చూడండి సార్, వాక్యం చదవండి. నేను మహలోను భార్య అయిన రూతును మోయాబురాలిని ఇప్పుడు సంపాదించుకొని. మీకు అర్థమవుతుందా యేసుక్రీస్తు ఎందుకు శరీరధారిగా మారాడు? ఆయన ఆ బంధు ధర్మం జరిగించాలంటే, ఆ విమోచన ఆ ధర్మాన్ని జరిగించాలంటే, విమోచన అనేది ఏ విధంగా జరిగిస్తారు? దగ్గరి బంధువు మాత్రమే దాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ విధంగా మానవులలో ఒక మానవుడిగా తనను తాను సృజించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ విధంగా మరి ఆదాము పోగొట్టుకున్న స్వాస్యాన్ని ఇప్పుడు ఆయన ఆదాము స్థానంలో ఉండి, రెండవ ఆదాముగా ఉండి, ఆదాము పోగొట్టుకున్న ప్రతి స్వాస్యాన్ని రెండవ ఆదాము విమోచించి ఉన్నాడు. విమోచించాడా? చూడండి, అదంతా బైబిల్లో దేవుని యొక్క మనసు ఏంటిదో, ఆయన ప్రణాళిక ఏంటిదో ఇప్పుడు మనము స్పష్టంగా ఈ రూతు గ్రంథంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఈ రూతు గ్రంథంలో పూర్తి దేవుని యొక్క ప్రణాళికను మనం స్పష్టంగా చూడగలం. చూస్తున్నారా? ఏవో సార్, మాకు ఇందులో డబ్బులు కనిపిస్తేనే చూస్తాం సార్.
నీకు డబ్బులు కనిపించాలంటే చచ్చాక కనిపిస్తాయి. ధనవంతుడు అనుకున్నాడు డబ్బులోనే సర్వస్వం ఉన్నది అనుకున్నాడు, కానీ చచ్చిన తర్వాత వారికి అర్థమైంది డబ్బులో ఏమీ లేదని. ఎందులో ఉంది? దేవుని కొరకు జీవించడంలోనే గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అతడు దేవుని భూమి పైన బతికున్నప్పుడు సువార్త చేయడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ చనిపోయిన తర్వాత ప్రభువా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని విడిచిపెట్టకుండా నీ దగ్గరికి నడిపిస్తా, నాకు అవకాశం ఇవ్వు. దరిద్రుడు అవకాశం ఇచ్చినప్పుడే వాడుకోకుండా నా బంధువులు, నా భార్య, బిడ్డలు, నా మనవడు అని చెప్పి వాళ్ళ కొరకు ప్రయాసపడ్డావు. చచ్చిన తర్వాత ఇప్పుడేమో స్వార్థ చేస్తా అంటావు. షటప్ అంటాడా లేదా? ఆయన నోరు ముయిరా అంటాడు. ఆయన బతికున్నప్పుడేమో ఈ బలాన్ని లోకం కొరకు డబ్బులు సంపాదించేదానికి, దేవుని కొరకు ఉపయోగించేది లేదు, సువార్త కొరకు ఉపయోగించేది లేదు, ప్రార్థన కొరకు ఉపయోగించేది లేదు. అంతా నీ ఇష్టానికి వాడుకొని చచ్చిపోయి పాతాళం పోయిన తర్వాత ప్రభువా నాకు ఇప్పుడు అవకాశం పెట్టి ఎందుకు ఇస్తాడు ఆయన? నీకు ఆయన అన్ని సంవత్సరాల ఆయుస్సును ఇచ్చాడు. ఆయన దేని కొరకు? డబ్బులంతా పోగు చేసి నువ్వు చచ్చిపోయిన తర్వాత పాతాళానికి పోయి నీ బంధువులకి ఏమన్నా అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు చక్కగా ఆ రూతు గ్రంథంలో దేవుని యొక్క ఆ ముందు ఆలోచన నువ్వు చూడగలుగుతావు, ఆయన ప్రణాళికను నువ్వు చూడగలుగుతావు, ఆ బంధు ధర్మపు విమోచనను నువ్వు చూడగలుగుతావు. అందుకొరకు ఆయన మనలో ఒకరిగా మారాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్త చెప్పినట్లుగా ఒక రాజు ఆయన అన్నాడు, నేను మీ మధ్యలో ఉండబోట్లేదు, ఎందుకనగా నేను ప్రజలలో ఒకరిగా మారబోతున్నాను, రైతులలో రైతుగా ఉండబోతున్నాను, ఆ యొక్క పని చేయవారితో పని చేయవానిగా ఉండబోతున్నాను, ఆ నాటు వేయవారితో నాటు వేయవాడిగా నేను ఉండబోతున్నాను, ఆ తాపి పని చేసే వారితో తాపి పని చేయవానిగా మారిపోతున్నాను, వారి కష్ట సుఖాల్లో నేను కూడా పాలి భాగస్సులు కావడానికి ఇష్టపడుతున్నాను, నేను మారు రూపంలో వారి దగ్గరికి వెళ్తాను. నిజమేనా? ఆయన తన మహిమనంతా విడిచి మరొక రూపంలో వచ్చాడు. ఆయన ఏ రూపంలో? మానవుని యొక్క ముసుగులో వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను విమోచించేదానికి. ఆ రూతు గ్రంథంలో ఆయన ఏ ప్రణాళికనైతే పెట్టాడో అదే ప్రణాళికను ఆయన తన యొక్క జీవితంలో ఆయన చేసి చూపించాడు. ఆయన పాత నిబంధనలు కూడా అది ఉన్నది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి ఇది చూడండి. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 7వ వచనం. నల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికిని అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరుని పేరు స్థాపింపెనని. ఇప్పుడు చూడండి, ఒక సహోదరుడు ఉన్నాడు, అతడు చనిపోయాడు భార్యను చేసుకొని. ఇప్పుడు ఈమెని ఆ సహోదరుడు యొక్క తమ్ముడు వివాహం చేసుకోవచ్చు. చూడండి, మనమందరము ఎవరి ద్వారా విమోచింపబడాలి? ఆదాము ద్వారా విమోచింపబడాలి. అందుకొరకే ఆ ఊరి గవని దగ్గర ఇప్పుడు విమోచన ధర్మాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆయన అందుకొరకే మన ప్రభు కూడా ఎక్కడికి? ఊరి వెలుపల ఆ గవని దగ్గర, ఆ గవని ఆ వెలుపట ఆయన శ్రమ పడి ఉన్నాడు, తన చెప్పును విసిరి ఉన్నాడు. ఆ సిలువలో తన యొక్క తన బంధువు యొక్క ఇజ్రాయేలు యొక్క శ్వాసాన్ని విడిపించి ఆయన హల్లెలూయా ఆ రూతును వివాహం చేసుకొని ఉన్నాడు. ఆయన అదే కేక ఉన్నది. ఆయన నేను విమోచించానని కేక వేశాడు. ఆయన నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపుకునే వాళ్ళను. ఏ ధర్మం అట అది? దేవధర్మం. అది దేవధర్మం ఏం కోరింది? ఒక బంధువుని, సమీప బంధువును కోరింది. కాబట్టి ఇప్పుడు విమోచించడానికి ఏ మానవుడు పనికిరాడు. ప్రతి మానవుని యొక్క రక్తం చెడిపోయింది. కాబట్టి దేవధర్మ ప్రకారం ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? మానవుడయ్యాడు. ఆయనలో ఉన్న రక్తము మరియ రక్తం కాదు, యూదుల రక్తం కాదు, అది అన్యుల యొక్క రక్తం కాదు. విమోచించాలంటే పరిశుద్ధుడై ఉండాలి. హల్లెలూయా. మరి ఆ బోయజు విమోచించాలంటే ధనవంతుడై ఉండాలి. బోయజు ఒకవేళ పేదవానిగా ఉంటే
ఆ నయోమి యొక్క స్వాస్యాన్ని ఇప్పుడు ధనవంతుడు అంటే నిజంగా యేసుక్రీస్తు ఏదో డబ్బు పరంగా కాదు కానీ ఇప్పుడు ఆయన యొక్క రక్తమే గొప్ప ధనమై ఉన్నది. ఆ రక్తమని వెల్లడించి ఆయన ఆ నయోమి యొక్క స్వాస్యాన్ని విడిపించాడు. ఆ రూతుని వివాహమాడి ఉన్నాడు ఆయన. ఆ యొక్క బోయజుకు మనల్ని భారీగా చేసినది ఏంటిది? యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ యేసుక్రీస్తు యొక్క గొప్ప వెల. అందరూ గ్రహిస్తున్నారా దేవుని వాక్యాన్ని? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మనం ఆ వాక్యంలో చూసినప్పుడు మరి మరొక మాటను మనం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము, రూతు గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. రూతు ఏం చెప్తున్నది ఇప్పుడు? నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. సరే, ముందు ఒకటి నుంచి చదవండి, లేదా 2-3 వచనాల నుంచి చదవండి. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమునకు ఎవల తూర్పారబట్టింప పోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు ఇప్పుడు చూడండి, బోయజుకు నువ్వు భార్యగా ఉండాలంటే ఏం చేయాలి? స్నానం చేయాలి. అదేంటిది చెప్పండి, చెప్పండి సార్, అందరు చెప్పాలి. యేసుక్రీస్తు నామంలో తైలం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మను పొందుకొనుట. ఎవరు చెప్తున్నారు రూతుతో? చెప్పండి. ఆ ఇజ్రాయేలురాలు నయోమి చెప్తున్నది. ఆ ఇజ్రాయేలుడైన పౌలు ఏం చెప్పాడు? పేతురు ఏం చెప్పాడు? మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఇప్పుడు రూతు నయోమి చెప్పిన దాన్ని నేను చెయ్యను అనట్లేదు, కానీ నీవు చెప్పినదంతయు నేను చేస్తాను. అందుకొరకే ఆ యొక్క దేవుడు ఆమెను మెచ్చాడు. నయోమి ఏం చెప్తున్నదో దాన్ని చేయడానికి ఈమె ఇష్టపడుతున్నది. హల్లెలూయా. అందుకొరకే నా కుమారుడైన బోయేజుకి ఈమె భార్యగా ఉండడానికి అర్హురాలు. అందుకొరకే దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఈమె ఆ యొక్క అపోస్తల బోధన వెంబడించడానికి ఇష్టపడుతూ ఉన్నది. నా కుమారుడైన యేసుక్రీస్తుకు ఈమె భార్యగా ఉండడానికి అర్హురాలు. ఆయన ముందే చూశాడు. ఆయన నీ నిర్ణయం ఇప్పుడు జరగలేదు కానీ, రూత్ యొక్క నిర్ణయం ఇప్పుడు జరగలేదు కానీ, అది జగత్ పునాది వేయబడక ముందే జరిగింది. ఎంతమంది చూస్తున్నారు? హల్లెలూయా. నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఇప్పుడు బట్టలు కూడా దేని చూపిస్తున్నాయి? నీ దినపు వర్తమానం. సహోదరుడా, పెళ్లి వస్త్రములు లేక నువ్వు ఎలాగ లోపలికి వచ్చావు అని అడిగాడు ఆయన. కాబట్టి నీ దినపు వర్తమానమే పెళ్లి వస్త్రములై ఉన్నవి. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించిన వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను, కప్పుకొనవలెను. హల్లెలూయా. ఏంటిది? ఆయన ఉన్న బట్ట, ఆయన పైన ఉన్న ఏంటిదంటే ఆ పరిశుద్ధాత్మ అనే వస్త్రం. ఏ చాకలివాడు దాన్ని తెలుపు చేయలేడని మనం చూసామా? అదేదో కాదు కానీ ఆ తండ్రి ఆయనను ఆవరించి ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడి పైన వస్త్రాన్ని ఇప్పుడు ఎవరు లాక్కోవాలి? ఈ వధువు లాక్కోవాలి. అప్పుడే బోయేజు ఆమెను ఇష్టపడతాడు. హల్లెలూయా. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, నీవు ముందు అతడు కప్పుకున్న దానిని నీ మీదకి తీసుకుంటే చాలు, నీవు ఆయన ప్రేమను పొందగలుగుతావు. బోయేజు యొక్క ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రూతు ఆయన పైన ఉన్న ఆ బట్టను, ఆ దుప్పటిని లాగాలి. ఏలియా దుప్పటి ఎవరి పైన పడింది చెప్పండి? ఎవరి మీద సార్?
సతీష్ అన్న మీదనా కాదా? ఎలీషా ఎవరికి గుర్తుగా ఉన్నాడు? వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమె నువ్వు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనసున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరివని అడగగా, చూడండి ఇక్కడ ఆ రూతు ఏం చేస్తున్నది? ఆ వాక్యం ఏం చెప్పిందో, నయోమి ఎవరో కాదు, ఆ పాత నిబంధన వాక్యము లేదా ఆ కొత్త నిబంధన వాక్యము, ఆ వాక్యం చెప్పిన దాన్ని ఆమె చేస్తున్నది. అక్కడ చెప్పినదంతయు చేసెను. అతడు నీవెవరివని అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని. రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక. ఎవరిని బట్టి సమీప బంధువు? నయోమి మాటను వినటం ద్వారా. నిజమేనా? ఆ యొక్క బోయజుకు ఈమె ఎట్లా బంధువురాలుగా మారింది? నయోమిని వెంబడించుట ద్వారా. రూతు ఏ విధంగా బోయజుకు బంధువురాలుగా మారింది? నయోమిని వెంబడించుట ద్వారా. కానీ ఈరోజు సంఘ శాఖలో మేము దేవుని బిడ్డలం. మరి నయోమిని వెంబడించేది ఎక్కడ? నయోమితో నీకున్న సావాసం ఏది? ఆ బంధుత్వం ఏది? హల్లెలూయా. నయోమి చెప్పినట్లుగా రూతు చేసింది, కానీ మీరు అపోస్తలు చెప్పినట్లు చేస్తున్నారా? ఆ పాత నిబంధన చెప్పినట్లు చేస్తున్నారా? ఏది కూడా బేఖాతరు చేసి మేము చేయాల్సిందే, మేము మోయాబిలం, మేము మా పండుగలు చేస్తాం. మోయాబిలలో జాతరలు, పండుగలు, క్రిస్మస్లు, ఈస్టర్లు, గుడ్ ఫ్రైడేలు, చచ్చిన దినాలు, సెమిరామిస్ యొక్క జన్మదినోత్సవం ఇప్పుడు రాబోతుంది. ఏది 40 దినాల? ఎందుకు? ఆ నిమ్రోదు చనిపోయినందుకు వారందరూ చెండుకొల తీసుకొని తమను తామను హింసించుకొని 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఏంటిది? ఇది నిమ్రోదు యొక్క మరణ దినపు జ్ఞాపకాలు చేసుకోవడానికి మళ్ళా 40 రోజులు. అదే మోయాబు దేశంలో జరిగిన కార్యాలు అవి. వారు మోయాబులు కాబట్టి వాళ్ళు దాన్ని చేస్తారు. కానీ నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వేం చేయాలి? నయోమి ఏం చెప్పిందో, నువ్వు రూతు అయితే రూతు ఖచ్చితంగా నయోమి చెప్పిన దాన్ని చేసి ఉన్నది. ఎంత అద్భుతంగా ఉన్నది! చాలా గొప్ప మాదిరిని దేవుడు పెట్టి ఉన్నాడు. సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. చూడండి, ఆ రూతును ఆ బోయజ్ యొక్క కృపకు పాత్రలుగా మార్చినది నయోమి యొక్క మాటలు. అక్షరాల నయోమి ఏం చెప్పిందో దాన్ని ఆమె చేస్తూ ఉన్నది. ఆ సందర్భాన్ని బట్టి బోయజ్ ఆమెను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. నిజమేనా? నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఎందుకు? మీ మాట వినువాడు నా మాట వినును. నిజమేనా? ఇప్పుడు నయోమి చెప్పిందంతా ఎవరి మాటలు అవి? అక్షరాల దేవుని యొక్క మాటలు అవి. దేవుడే ఆమెను ఆ విధంగా చెప్పమన్నాడు, దాన్ని రూతు చేసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈరోజు మధ్యవర్తి లేదా ఒక దూత లేకుండా, వర్తమానం లేకుండా బోయేజుకు భార్యగా ఉందామని వీళ్ళందరూ సంబరపడుతున్నారు. కానీ అది అవ్వదండి. సల్మాన్కు భార్యగా ఉండాలంటే నీకు దూతలు కావాలి. దూతలు ఏం చెప్పారు? ఎర్రని దారాన్ని కట్టమన్నారు. నీకు ఈ రోజు ఈ దూత లేకుండా నీవు సల్మాన్కు భార్యగా ఉండలేవు. సల్మాన్ నిన్ను ప్రేమించాలంటే నీకు ఇంటికి ఏం కావాలి? ఎర్రని తాడు కావాలి. చెప్పండి, ఏంటిదా ఎర్రని తాడు? చెప్పండి సార్. ఇదేనా? ఎర్రని తాడును పంపించాడు ఆయన. ఇది నీ ఇంటికి ఆనవాలుగా ఉండాలి. ఈ ఇంటికి ఎవరింటికైతే ఈ ఆనవాలు ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న ఆమెను ఆ సల్మాను ప్రేమిస్తాడు. నీ జీవితం ఎట్లుందనేది పక్కన పెట్టేయి, కానీ నీ ఇంటి పైన ఎర్రని దారం ఉందా? సల్మాన్ ఆ గొప్ప సైన్యాధిపతి ఖచ్చితంగా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక.
అందుకొరకు ఆయన దూతలు లేకుండా ఎన్నడూ ఆయన తన కథను నడిపించట్లేడు. ఆయన ఆ పాత నిబంధనలో దూతలను పెట్టాడు. ఆయన కొత్త నిబంధనలు కూడా దూతలను పెడుతున్నాడు. ఆయన వద్దులే సార్, ఈరోజు టేకు మంచం తీసుకొని వచ్చాడు. ఆయన పడుకోనియండి. పరుపు వేసుకున్నాడు ఈరోజు, లాటెక్స్ లేకపోతే మెమొరీ ఫోమో లేకపోతే ఏదో వేసుకున్నాడు. ఆయన మెత్తగా ఉన్నది, చక్కగా పడుకో. ఇంకా ఏసీ ఆన్ చేయలే. ఏసీ ఆన్ చేస్తే పోయి అవ్వమ్మని కలుస్తాడేమో. ఇంకా సాకులు చెప్పేది పోవాలి. ఆదాము ఇట్లా ఎందుకు చేసినావు? ఆదాము చేయబట్టేరా నీ హీరోయిజం బయటికి వచ్చింది. ఆదాము ఆ తప్పు చేయకపోతే నువ్వు జీరో. ఏం చేయకపోతే నువ్వు హీరో ఎట్లయితావు? హీరో అంటే ఎవరు సార్? ఆ సమయానికి పోయి నలుగురిని కాపాడేవాడే హీరో, ధైర్యంగా నిలబడేవాడే హీరో. ఏ సమస్యలు లేకుండా పౌలు గారు ఎట్లా హీరో అయ్యాడు చూడండి. ఆయన కరువైన, ఖడ్గమైన, తిండి ఉన్నా లేకున్నా, నిద్ర ఉన్నా లేకున్నా ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన అందుకొరకే ఈరోజు దొంగలు సైతం పౌలును పొగుడుతూ ఉన్నారు. ఏది పౌలును హీరోని చేసింది చెప్పండి? ఆదాము చేసిన తప్పిదము మనని జీరోని చేయలేదు, కానీ మనని హీరోని చేసి ఉన్నది. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆదాము ఎందుకు చేశాడు, మేము ఎందుకు ఈ కష్టాలు పడాలి? మరి దేవుడు అట్లా అనుకున్నాడా? ఆదాము చేసిండు, నేనెందుకురా మీకు అడ్డుగా నిలబడాలని అన్నాడు ఆయన. మరి అదే క్రీస్తు నీలో ఉంటే అట్లా అంటావా నీవు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువా, నన్ను పరీక్షించడానికి ఇది ఉండాల్సిందని నువ్వు చెప్పాలి. నేను నీ కొరకు నిలబడడానికి ఇది నా అవసరం ప్రభువా నువ్వు చెప్పాలి. హల్లెలూయా. చూడండి ఎక్కడ చదువుతున్నాం మనం? అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వాళ్ళు వీళ్ళు ఆ డాక్టరీను ఈ డాక్టరీను సిఎస్ఐ ఆ బోధ ఈ బోధ ఎక్కడెక్కడో పరిగెత్తలేదు ఆమె. ఆ చర్చి అందంగా ఉంది, ఆడ జాతర బాగా జరుగుతుంది, బోయజు కొద్దిగా మరి వయసు ఎక్కువ ఉంది, ఈయనకంటే అందమైన వాళ్ళు ఉన్నారు, అటు బోధన ఇటు బోధన అని ఉరకలేదు ఆమె. హల్లెలూయా. బోయేజు పొలంలోనే ఉన్నది, నయోమి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నది. మనం అదే చేద్దామా? మన యొక్క ప్రవక్త ఎక్కడ ఉండమన్నాడో, లేదా ఆ అపోస్తులు ఎక్కడ ఉండమన్నారో, ఆ ప్రవక్తలు ఎక్కడ ఉండమన్నారో అక్కడే మనం ఉందాం. అక్కడే దేవుడు నిన్ను ఇష్టపడే కార్యం, ఆ బోయేజు నిన్ను ఇష్టపడే కార్యం అదే. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. అమ్మా, నీవు నా పొలంలో పనిచేయడం అది నాకెంతో మెచ్చుకోలును ఇచ్చినది, కానీ ఇప్పుడు ఇంకా నీవు ఇంకా సత్ప్రవర్తన కలిగి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. చూడండి, బోయేజు నుంచి ఆమెకు అభయం వస్తూ ఉన్నది. నేనున్నాను నీకు అంటున్నాడు ఆయన. ఎందుకు? నయోమి చెప్పినట్లే చేస్తున్నది ఆమె. చూడండి, వాక్యం నయోమి చెప్పినట్లు చేస్తేనే ఆమె బోయేజుకు భార్యగా మారితే, ఈరోజు నువ్వు అపోస్తులు చెప్పిన ప్రకారం చేస్తే, ప్రవక్తల ప్రకారం చెప్పినట్లు చేస్తే, 7వ దూత చెప్పినట్లు చేస్తే ఆయన నిన్నెంతో ఇష్టపడతాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడను అను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు, వాడే సైతాన్. వాడే మన డబ్బు అనే బంధువు మనల్ని విమోచించలేడు. మన బంధువులనే వారు మనల్ని విమోచించలేరు. దేవుని కంటే ముందు మనకు చాలా ఉన్నాయి. మాకు అంతా ఉన్నారు సార్, బంధువు వర్గం, వాళ్ళు వీళ్ళు, కానీ వాళ్ళెవరు నిన్ను విమోచించలేరు. అయితే దేవుడు అవకాశం ఇస్తాడు నీకు. వీళ్ళతోనే ఏమైనా నీ పని జరుగుతుందా, నీవేమైనా విమోచింపబడతావా అనే అవకాశం నీకు ఇస్తున్నాడు ఆయన. నువ్వు నిర్ణయం చేయాలి, ప్రభువా
వీటి వలన నా విమోచన జరగదు, జరిగించాల్సింది నువ్వు ఒక్కడవే అని నువ్వు ఆయన పైన ఆధారపడినప్పుడు నీకైనా దగ్గరి బంధువుగా మారుతాడు. ఆయన నీ పట్ల ఆయన బంధు ధర్మాన్ని జరిగిస్తాడు, ఆయన విమోచన ధర్మాన్ని జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ఆ రూతుకైన అవకాశం ఇస్తున్నాడు ఆయన. నేను విమోచించడానికి ముందుగా మీకు ఒక బంధువు ఉన్నాడు, ఆ నయోమికి ఒక బంధువు ఉన్నాడు. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల, బంధువుని ధర్మం జరిగించిన ఎడల సరి అతడు విడిపించవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవం తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను. నాకు చెప్పండి, మిమ్మల్ని విమోచించడానికి ప్రాణం పెట్టి వారు ఎవరైనా ఉన్నారా? ఆ యొక్క నయోమి యొక్క బంధువు అనుకున్నాడు, నేను ఈమెది విడిపిస్తే నాదంతా పోగొట్టుకుంటాను అనుకున్నాడు ఆయన. బాబో వద్దు, నేను ఈ ధర్మాన్ని చేయలేను, నేను పోగొట్టుకుంటానని ఆయన భయపడి అప్పుడు బోయేజుకు అవకాశం వచ్చి ఉన్నది. చూడండి, అందుకొరకే యేసుక్రీస్తు కంటే ముందు చాలా మంది వచ్చారు, చాలా క్రమాలు వచ్చాయి, కానీ ఏది కూడా మనల్ని విమోచించలేకపోయింది. కానీ చివరిగా మనకు తెలిసింది ఒకే ఒక్కడు విమోచించగలవాడు, ఒకే ఒకడు మన బంధువు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు. అందుకొరకే ప్రభు అన్నాడు, నాకంటే ముందుగా వచ్చిన వారు దొంగలను దోచుకుని వారై ఉన్నారు, కానీ నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప విమోచన ఎవరికి లేదు అన్నాడు ఆయన. నిజమేనా? కాబట్టి నా గొర్రెలు నా స్వరం వినును. అక్కడే మన యొక్క బంధు ధర్మం యొక్క విమోచన దాగి ఉన్నది. బంధువుని ధర్మం జరిగించాలంటే నువ్వు బోయేజుతో నిలబడాలి, అప్పుడే ఆయన నీ పట్ల ఆయన బంధు ధర్మాన్ని జరిగిస్తాడు ఆయన. దేవుడి నామానికి స్తుతి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించును గాక.